నిన్నటి దినాన మోషే జీవితంలో ఉన్న తొందరపాటుతనం తన జీవితాన్ని ఎలా మార్చిందో చక్కగా వాక్యంలో విన్నాం. మోషే అంతవరకు ఒక రాజుగా, యువరాజుగా ఆ ఐగుప్తు దేశంలో బ్రతుకుతూ ఉండగా తొందరపాటుతనంతో మోషే చేసిన ఒక పని రాజుగా బ్రతకవలసిన మోషే బ్రతుకును ఒక బానిసగా మార్చిందని, ఒక పశువుల కాపరిగా మార్చిందని, మన బ్రతుకులో కూడా మనం దుడుకుతనంతో కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తే, మానవ ఆవేశంతో, మానుషిక తొందరపాటుతనంతో, దైవిక ఆవేశం వేరు, మానుషిక ఆవేశం వేరు, దైవికమైన ఆత్మ తీవ్రత వేరు, మానుషిక సంబంధమైన ఆవేశం వేరు. ఏ వ్యక్తి అయినా తన బ్రతుకులో మానుషిక ఆవేశంతో దేవునికి చోటు ఇవ్వకుండా తన సొంత ఆవేశంతో పనిచేస్తే రాజుగా ఊరేగించబడవలసిన వాడు బానిసగా మారిపోయినట్లు, ఒక దుర్భరమైన స్థితిని తను అనుభవించినట్లు లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మంచిది. మోషే జీవితంలో ఆ దుడుకుతనం దేవుని మీద ఆధారపడకుండా చేసిందని, నరహంతకుడు అనే మాయని మచ్చ మోషే జీవితంలో తీసుకొచ్చిందని, అంత మాత్రమే కాదు, ఓ దుర్భరమైన జీవితం తను జీవించడానికి కారణమైందని, అన్నిటికంటే ప్రమాదకరం దేవుని వాగ్దానం ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆలస్యం చేయబడటానికి 400 సంవత్సరాలు వారు దాసులుగా ఉంటారు అని అబ్రహాముతో మాట్లాడితే, ఆ దాస్యత్వము 430 సంవత్సరాలకు పొడిగించబడటానికి మోషే యొక్క మానుషిక తొందరపాటు కారణమైందని లేఖనాల్లో మనం విన్నాం. మంచిది బిడ్డలారా, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఏ విషయాల్లో మనం తొందరపాటు తనం కలిగి ఉండకూడదు. దుడుకుతనం లేని వారిగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి, దేవా ఇది మీ చిత్తానుసారమా కాదా, ఇలా నేను అడుగులు వేయటం మీ వాక్యానుసారమా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి ఏ విషయాల్లో మనం నిదానంగా అడుగులు వేయవలసినటువంటి వారమై ఉన్నాం, ఏ విషయాల్లో మనం తొందరపాటుతనం కలిగిన వారిగా బ్రతకూడదు, ఏ విషయాల్లో మనం తొందరపాటుతనం కలిగి బ్రతికితే మన బ్రతుకు ప్రమాదపు అంచులకు వెళ్తుంది. ఓ చక్కటి 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను త్వరగా చెప్తాను. చూడండి, యాకోబు పత్రిక ఏ విషయాలలో మనకు తొందరపాటుతనం ఉండకూడదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో యాకోబు భక్తుడు బహు చక్కటి మాట చెప్తాడు. అందరూ నాతో కలిసి చెప్పండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపగించుకొనుటకు నిదానించువాడనై ఉండవలెను. రైట్. యాకోబు భక్తుడు ఈ స్థలంలో చక్కటి మాట ఈ స్థలంలో చెప్తాడు. ప్రతి మనుష్యుడు అంటే, ప్రతి మనుష్యుడు అని అంటే దేవుని వాక్యం బోధించే దైవ సేవకుడైనా, వాక్య వినే ప్రజలైనా, భూమి మీద బ్రతుకుతున్న ఏ మనుష్యుడైనా, ప్రతి మనుష్యుడు మాటలాడుటకు నిదానించేవాడై ఉండాలి, కోపపడుటకు నిదానించేవాడై ఉండాలి, వినుటకు వేగిరపడేటువంటి వాడై ఉండాలి. అంటే ఏ విషయంలో మనం తొందరపడకూడదంటే, దుడుకుగా మాట్లాడటానికి కానీ, తొందరపడి మాట్లాడటానికి కానీ, ఆవేశంతో ఒక వ్యక్తిని ఒక మాట అనటానికి కానీ మనం పొరపాటును తొందరపడకూడదు. రెండవదిగా, కోపగించే విషయంలో కూడా తొందరపడి కోపపడకుండా, ఈ విషయంలో మనం కోపపడొచ్చా కోపపడకూడదా, ఇలా మనం కోపడితే దిద్దుబాటు కలుగుతుందా లేదా అనని
కోపగించే విషయంలో కూడా ప్రతి వ్యక్తి నిదానించేటువంటి వాడై ఉండాలి. అంటాడు, వినుటకు వేగిరపడండి అంటాడు. ఆలోచించుదాం. వినటానికే వేగిరపడండి, మాట్లాడటానికి నిదానించండి అంటాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, దేవుడు మానవ శరీర నిర్మాణాన్ని చూడండి. 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, ముక్కులో 2 రంధ్రాలు పెట్టాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 నోళ్ళు ఇచ్చాడు కదా. చెవుల దగ్గరకు వచ్చేసరికి 2 చెవులు ఇచ్చాడు, కళ్ళ దగ్గరకు వచ్చేసరికి ప్రసాదం 2 కళ్ళు ఇచ్చాడు, చేతుల దగ్గరకు వచ్చేసరికి 2 చేతులు ఇచ్చాడు. అదేం అన్యాయమో తెలియదు కానీ నోటి దగ్గరకు వచ్చేసరికి 1 నోరు ఇచ్చాడు. 2 చెవులు ఇచ్చిన దేవుడు 2 నోళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఆ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. 2 చెవులు ఇవ్వటానికి కారణం, ఏ మనుషుడైనా తన బ్రతుకులో వినటానికి వేగిరపడేటువంటి వాడై ఉండాలి. మాట్లాడే విషయంలో మాత్రం నిదానించేవాడిగా, ఆవేశంతో తొందరపడి ఒక వ్యక్తిని ఒక మాట అనకూడదు. బిడ్లరా, దిద్దుబాటు చేయటానికి అనే మాటలు వేరు, మానుషిక సంబంధమైన ఆవేశంతో ఒక వ్యక్తిని మాట అంటే, ప్రభు బిడ్లరా జ్ఞాపకం చేస్తాను, చేతితో ఒక దెబ్బ కొడితే చేతితో కొట్టిన దెబ్బ శరీరానికి తగులుతుంది, నోటితో తగిలే దెబ్బ హృదయానికి తగులుతుంది. నోటితో కొట్టిన ఆ దెబ్బ హృదయానికి కలిగి ఆ వ్యక్తి బ్రతుకు కాలమంతా, ఫలానా రోజు ఆ వ్యక్తి నన్ను ఆ మాట అన్నాడు కదా, ఆ వ్యక్తి ఎదురుపడ్డప్పుడల్లా ఆ రోజు ఈ మాట అన్నాడు కదా, హృదయాన్ని తొలిచి వేస్తూ ఉంటుంది. శరీరానికి దెబ్బ తగిలితే టించర్ రాసుకుంటే, ఆయింట్మెంట్ రాసుకుంటే మానిపోద్ది. కానీ హృదయానికి గాయం కలిగితే, హృదయానికి కలిగినటువంటి గాయం ఒక మాయని మచ్చగా మిగిలిపోద్ది. దేవుని బిడ్డలారా, నువ్వు చాలా మంచివాడివైనా నోటి దురుసుతనం నీకుంటే, నీవు చాలా మంచిదానివైనా నోటి దురుసుతనం నీకుంటే, కోపం వచ్చా మామూలుగా ఉన్నప్పుడు చాలా ప్రేమ కలిగిన దానివి, మామూలుగా ఉన్నప్పుడు చాలా ప్రేమ పంచేవాడివి, ఎందుకో ఆవేశం వచ్చినప్పుడు నోటికి అదుపు లేని ఎంత మాట అయినా, అదుపు లేని మాట ఒకవేళ నీ జీవితంలో వస్తే, ఆ తొందరపాటు మాట నీ జీవితానికి ప్రమాదకరమైనటువంటి గడియలు, ప్రమాదకరమైనటువంటి గంటలు మోగిస్తుంది అన్న సంగతి మనం వినాల్సిందే. ప్రతి మనిషి ఆవేశపడి ఒక మాట అనే విషయంలో ప్రతి వ్యక్తి నిదానించేటువంటి వాడై ఉండాలి. బిడ్లరా, మాట్లాడటానికి ఆతృత పడే వ్యక్తిని గూర్చి వాక్యం ఏమంటుందో తెలుసా? కొంతమంది చూడండి, ఎప్పుడు లొడలొడ ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. డబ్బాల్లో రాళ్ళు వేస్తే గడగడ ఎట్లా మోగుతూ ఉంటుందో, శబ్దం ఎట్లా వస్తూ ఉంటుందో, వాళ్ళు ఏదో మేధావులు అన్నట్లుగా, వాళ్ళు ఏదో తెలివి కలిగిన వాళ్ళు అన్నట్లుగా, ఎదుటి కూర్చున్నవాడు అమాయకుడు, వాడికి ఏమీ తెలియదు అన్నట్లుగా, ఈడే ఐన్స్టీన్కి అన్నైనట్లుగా, సర్ ఐజాక్ న్యూటన్కి జ్ఞానం నేర్పింది వీడే అన్నట్లుగా, మహామేధావిలాగా బడాయిగా మాట్లాడాలని చూస్తాడు, మాట్లాడటానికి ఆతృత పడతాడు. బిడ్లరా, ఆతృత పడి మాట్లాడే వ్యక్తిని గూర్చి సామెతల గ్రంథంలో వ్రాయబడిన ఒక భయకంపితమైన మాట చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం, త్వరగా తమ్ముడు, 29వ అధ్యాయం 20వ వచనం. రైట్. ఆతురపడి మాట్లాడు వానిని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అంటాడు. ఏమండి, అసలు మూర్ఖుడే గుణపడడు. మూర్ఖుడు ఎవడైనా ఎదురైతే, ఒరే బాబోయ్ ఈడు మూర్ఖుడురా, ఈడు జోలి మనకెందుకు, మన దారిని మనం వెళ్దాం. ఏమంటే బైబిల్లో ఒక చోట ఏం రాసి ఉంటుందంటే, మూర్ఖుడిని గుణపరచాలని చూస్తే దారిని పోయే కుక్క చెవులు బిండితే కుక్క ఎంత మర్యాద చేస్తుందో, వింటున్నారా? కుక్క ఎంత మర్యాద చేస్తుందో, మూర్ఖుడిని గుణపరచాలని ప్రయత్నం చేస్తే కూడా మనకంత మర్యాద దొరికిద్దట.
కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆ మూర్ఖునైనా సులువుగా గుణపరచొచ్చేమో గాని ఆతృతపడి మాట్లాడతాడే, ఆ ఆవేశంతో ఎంత మాట పడితే అంత మాట, అదుపు లేని మాట ఆ స్త్రీ మాట్లాడుతుందే, అలాంటి వ్యక్తులను గుణపరచటం అసాధ్యమని, మూర్ఖునైనా సులువుగా గుణపరచొచ్చేమో గాని నేనేదో తెలివి కలిగిన వాడిని, మాదంతా మేధావుల వంశం, మాదంతా ఐన్స్టీన్ల వంశం అని ఇలా గప్పాలు కొట్టుకుంటూ డాంబికంగా మాట్లాడతాడే, మాట్లాడటానికి ఆతృత పడతాడే, తానేదో పండితుడు అన్నట్లుగా, ఎదుటివాడు ఏమీ తెలియని అమాయక చక్రవర్తి అన్నట్లుగా ఆతృతపడి మాట్లాడతాడే, ఆ మాటల ద్వారా హృదయాలకు గాయాన్ని కలుగు చేస్తాడే, ఆ వ్యక్తినట గుణపరచలేరట. మూర్ఖునైనా గుణపరచవచ్చేమో కానీ ఆతృతగా మాట్లాడేవాడిని గుణపరచలేరట. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ నోటి మాటలే కత్తి కంటే పదునుగా నీ భార్యను గాయపరుస్తున్నాయేమో, కత్తి కంటే పదునుగా నీ భర్తను గాయపరుస్తున్నాయేమో, కత్తి కంటే పదునుగా నీ ఇంటిలో ఉన్న కుటుంబీకులను నీ నోటి మాటలు గాయపరుస్తున్నాయేమో, మంచిదానివే. ఎందుకో నోరు అదుపులో ఉండదు కొంతమందికి. మంచివాడే, ఆ అదుపులో లేనటువంటి పరిస్థితి కొంతమంది జీవితాల్లో చూస్తాం బిడ్డలారా. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, మాటలాడుటకు నిదానించు. కీర్తనకర్త దావీదు ఒక స్థలంలో అంటాడు, దేవా ఆతృతపడి నేను మాట్లాడకుండానట్లుగా, మూర్ఖపు మాటలు నా నోట రాకుండానట్లుగా, అనవసరంగా ఎదుటివాడి హృదయాన్ని గాయాన్ని కలుగు చేసే ఆ కత్తిపోటు లాంటి పదునైన మాటలు నా నోట రాకుండా ఉండునట్లుగా ఏడుస్తూ ఒక చోట ప్రార్థన చేస్తాడు. ఏమంటాడు తెలుసా? యెహోవా నా పెదవుల ద్వారమునకు కాపలా పెట్టయ్యా, నా పెదవుల ద్వారానికి కాపలా పెట్టయ్యా. ఎందుకయ్యా కాపలా పెట్టమంటున్నావు? మూర్ఖుడిగా నేను మాట్లాడకూడదు, ఆవేశపరుడిగా నేను మాట్లాడకూడదు, నా మాట కత్తిపోటులాగా ఎదుటివాడిని గాయపరచకూడదు, నా నోటికి చిక్కం పెట్టుకుంటున్నాను అని అంటాడు. ప్రతి మనుష్యుడు కూడా మాట్లాడే విషయంలో తొందరపడకూడదు. అంత మాత్రమే కాదు, కోపపడే విషయంలో కూడా తొందరపడకూడదు. ఈ లైవ్ వింటున్న కొంతమంది యవ్వన బిడ్డలు అనుకోవచ్చు, నిజమేనన్నా మా అమ్మకు ఓరకనే కోపం వస్తుంది, మా నాన్నకు ఓరకనే కోపం వస్తుంది. మీకు అవకాశం దొరికిద్ది, ఎందుకంటే మీరు చేసే మంచి పనులు మీకు గుర్తురావు. మీ అమ్మకు వచ్చిన కోపం, మీ నాన్నకు వచ్చిన కోపమే గుర్తు వస్తుంది. అయితే ప్రభు బిడ్డలారా, దిద్దుబాటు చేయటానికి పడే కోపం వేరు, మానవావేశంతో పడేటువంటి కోపం వేరు. ఈ స్థలంలో అంటాడు, ప్రతి మనుష్యుడు కోపగించడానికి నిదానించేటువంటి వాడై ఉండాలి. బిడ్డలారా, కోపాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ఒక భయకంపితమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3-4 వచనాలు బాగా గమనించండి. రాయి బరువు, ఇసుక భారం, మూడుని కోపము ఆ రెండిటికంటే బరువు. 4వ వచనం, క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవబడగలడు? ఈ మాట చూడండి. కోపాన్ని గూర్చి ఈ స్థలంలో సొలొమోను భక్తుడు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చేమంటాడంటే, క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది అంటాడు. అందరూ నాతో కలిసి చెప్పండి, క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది అంటాడు. ఒక వ్యక్తి భయంకరమైన కోపిస్తుడైతే ఆ కోపమట వరద వలె పొర్లుతూ ఉంటుందట. కోపాన్ని భక్తుడి స్థలములో వరదతో పోల్చాడు. బిడ్డలారా, వర్షాకాలంలో వరద వస్తుంది కదా, ఆ వరద వచ్చినప్పుడు ఊర్లు కొట్టుకొని పోతాయి, పంటలు నాశనం అయిపోతాయి, ఎంతోమంది చనిపోతారు, ఎంతోమంది హతులైపోతారు. గోదావరి వరద వచ్చిందని, కృష్ణా వరద వచ్చిందని, ఆ మధ్య హిందూ మహాసముద్రంలో
సునామీ వరద వచ్చింది. సునామీ వరద వస్తే కొన్ని లక్షల మంది హతులైపోయారు. బిడ్లరా, కోపాన్ని పరిశుద్ధ గ్రంథం దేనితో పోలుస్తుందంటే ఒక వరదతో పోలుస్తుంది. ఒక గ్రామానికి పట్టణానికి వరద వస్తే గ్రామాలు ఎలా కొట్టుకొని పోతాయో, పాడి పంటలు ఎలా నాశనం అయిపోతాయో, సజీవులు ఎలా మృతులైపోతారో, ఒక వ్యక్తి అనవసరంగా కోపిస్తువాడైతే ఆ వ్యక్తి కోపాన్ని బట్టి కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఆ వ్యక్తి కోపం ఉన్మాదంగా మారి ఆ వ్యక్తులను చంపటానికి కూడా వెనుతీయనటువంటి పరిస్థితి. ఈ లైవ్లో వాక్యం వింటున్న పురుషుడా, నువ్వు కోపిస్తోడివైతే, అనవసరంగా మానసిక ఆవేశంతో కోపిస్తోడివైతే, నీవు నీ ఇంటికి వరద లాంటి వాడివి. నీ కోపపు ప్రవాహంలో నీ బిడ్డల అందమైన బ్రతుకు కొట్టుకొని పోతుంది. నీ కోపపు ప్రవాహంలో నీ పిల్లల భవిష్యత్తు కొట్టుకొని పోతుంది. నీ కోపపు ప్రవాహంలో నీ అందమైన సంసారం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి వస్తుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆలోచించండి. కోపాన్ని గూర్చి అంటాడు, అది వరద వలె పొర్లుతుంది, వరద వలె ప్రవహిస్తుంది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో మిక్కిలిగా కోపించే వ్యక్తివైతే నీ ఇంటికి నువ్వు వరద లాంటి వాడివి. సునామీ వచ్చినప్పుడు ఎంత వినాశనం జరిగిందో నీ కోపం కూడా నీ ఇంటికి అంత వినాశనం కలుగు చేస్తుందయ్యా. ఆ పై మాట అంటాడు, క్రోధము క్రూరమైనది అంటాడు. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను, క్రూరత్వం ఎవరికి ఉంటుంది? అరే క్రూరత్వం ఎవరికి ఉంటుంది? క్రూరత్వం అనే పదం ఎవరికి సంబంధించింది? ఒరే నాయన, క్రూరత్వం ఎవరికి సంబంధించింది అంటే జంతువులకు సంబంధించింది. ఆ జంతువుల్లో కూడా ఏ జంతువులో తెలుసా? క్రూర జంతువులు. క్రూర జంతువు అని దేన్ని అంటాం? సింహాన్ని అంటాం, తోడేళ్ళని అంటాం, చిరుతుపులి అంటాం. ప్రభు బిడ్డలారా, ఒక వ్యక్తిలో ఆ కోపపు స్థాయి పెరిగిపోతే ఆ వ్యక్తి ఆ ఇంటిలో ఎలా ఉంటాడో తెలుసా? ఒక క్రూర జంతువులాగా ప్రవర్తిస్తాడు. ఆ మానవత్వపు విలువలు తాను మరిచిపోయి, మనుషునికి ఉండాల్సిన సహజ సిద్ధమైన ఆ లక్షణాలు మరిచిపోయి, గమనించండి, ఒక క్రూర జంతువుగా మారి ఈ కోపిస్తుడు భార్యను చంపటానికి కూడా వెనకాడడు. ఈ కోపిష్టి భార్య భర్తను చంపటానికి కూడా వెనకాడదు. ఈ కోపిష్టి కుమారుడు, ఈ కోపిష్టి వ్యక్తి కన్న తండ్రిని కూడా చంపటానికి వెనుకాడడు. ఒక క్రూర జంతువు ఎలా ప్రవర్తిస్తుందో, కోపించడానికి తొందరపడే ప్రతి వ్యక్తి ఒక ఉన్మాదిలాగా మారిపోతాడు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. మనుషునికి ఉండాల్సిన సహజ సిద్ధమైన ఆ లక్షణాలు కోల్పోయి, ఇది బజారా ఇల్లా, ఇది బజారా ఇల్లా, ఈ స్థలంలో నేను ఇలా ప్రవర్తించవచ్చా ప్రవర్తించకూడదా, ఆ విచక్షణ జ్ఞానాన్ని మరిచిపోయి, ఇది ఆఫీసా నడి బజారా ఇల్లా, ఆ ఇంకిత జ్ఞానం మరిచిపోయి ఒక క్రూర జంతువు ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. దైవికమైన కోపం వేరు, మానుషిక కోపం వేరు. మానసిక ఆవేశంతో కూడుకున్న కోపం నీలో ఉంటే, నాలో ఉంటే, మన బ్రతుకులను ఎలా ఆ మానసిక కోపం మారుస్తుందో ఈ మధ్య 2-3 రోజుల క్రితం నెల్లూరు పట్టణంలో డిప్యూటీ మేనేజర్ ఓ గొప్ప స్థాయి వ్యక్తి ఆ రోజు ఉద్యోగానికి వచ్చాడు. ఒక అంగవైకల్యం కలిగిన అమ్మాయి అదే ఆ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉంది. కరోనా కాలం కదా, అందరూ ఆఫీస్కి మాస్క్ పెట్టుకొని వస్తే ఈ డిప్యూటీ మేనేజర్ మాస్క్ పెట్టుకోకుండా వచ్చాడట. ఈ అమ్మాయి అంది, అంగవైకల్యం కలిగిన ఈ మంచి బిడ్డ అంది, సార్ అందరూ మాస్క్ పెట్టుకొని వస్తున్నారు, మీరు మాస్క్ పెట్టుకోకుండా ఆఫీస్కి వచ్చారేంటి అని అందట. ఈ డిప్యూటీ మేనేజర్కి, నా కింద పనిచేసేదానివి నన్ను మాస్క్ పెట్టుకొని రమ్మంటావా? నేను అపాయింట్మెంట్ చేసుకుంటే నీకు ఈ ఉద్యోగం వచ్చింది, నన్ను నిలదీసి అడుగుతావా అని చెప్పి
ఆ క్రోధంతో ఒక పశువు, క్రూర జంతువు ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించడం ప్రారంభించాడు. చూడండి ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమైంది ఒకసారి చూడండి. భాస్కర్ సన్ ఆఫ్ శ్రీనివాసులు, ఆయన డిప్యూటీ మేనేజర్. ఇతను ఒక ఆడబిడ్డను జుట్టు పట్టుకొని మహిళా ఉద్యోగి చేత్తో కొట్టాడు. చెరుకూరి ఉషారాణి. కోపం తిరగపోయేసరికి ఈమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ఈమె సీనియర్ రెస్టారెంట్ అక్కడ పనిచేస్తూ ఉంది. ఆ కుర్చీ తీసుకొని అదిగో చూడండి. మాస్క్ ఎందుకు ధరించలేదు, ఆఫీస్ లో అందరూ కూడా మాస్క్ ధరించి ఉండాలి కదా అనేటువంటి దాంతో ఇష్యూ స్టార్ట్ అయింది. దానికి ముందు కూడా ఈమె ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని చెప్పి అతను అప్పుడప్పుడు హెరాస్ చేస్తూ ఉండేవాడు. నువ్వు నన్నేంటి అడిగేటిది అని చెప్పనేసేసి ఆమె మీదకి ఇతను వెళ్ళి దౌర్జన్యం చేసి ఆమెను జుట్టుబట్టి లాగి కొట్టడం జరిగింది. దానికి అక్కడ పనిచేసేటువంటి సహ ఉద్యోగులందరూ కూడా వెళ్ళి దీంట్లో నుండి ఆమెను రక్షించడం జరిగింది. అదే రోజు మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతన్ని ఈరోజు మార్నింగ్ మనం అరెస్ట్ చేసి అతను రిమాండ్ పంపిస్తున్నాం. అతనికి కోవిడ్ టెస్ట్ కూడా చేయించడం జరిగింది. టెస్ట్ రిజల్ట్స్ వస్తానే అతను మనము రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీనిపైన అతనికి నిర్భయ చట్టం కింద కూడా వేస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి దానికోసం అని చెప్పనేసి అదే చట్టంతో కూడా సెక్షన్ 92 ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ యాక్ట్ కింద కూడా వేయడం జరుగుతుంది. 324, 355, 354 మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్ చట్టం కింద చేసి అతన్ని జైలు పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో ఆమె మహిళ, అందులోనూ అంగవైకల్యం అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి ఆమె, అలాంటి వాళ్ళకు మనము ఇంకా మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు సక్రమంగా ఉద్యోగం చేసేటట్లు అతను ప్రోత్సహించాలి. కానీ ఆ విధంగా ప్రోత్సహించకుండా అతను చట్టవిరుద్ధంగా మాస్క్ లేకుండా ఎప్పుడైతే వచ్చాడో దానికోసం మాస్క్ ధరించండి సార్ అని చెప్పిన దానికి ఆమె మీద పోయి దౌర్జన్యం చేసి ఆమెను కొట్టడం జరిగింది. చూసారా, డిప్యూటీ మేనేజర్ స్థాయి వ్యక్తి, ఆ బిడ్డ అంగవైకల్యం కలిగిందే, అందులో ఆడకూతురు కదా, ఆఫీసులో ఎంతమంది చూస్తూ ఉండగా నేను చేసుకుంటే నా పరువు ఏమైద్ది, రేపు నా భవిష్యత్తు ఏమవుతుంది, ఇది ప్రజలకు తెలిస్తే నాకున్న ఆ విలువ సమాజంలో ఎంత నీచమైన వాడిని అయిపోతాను కదా. ఆ ఇంకిత జ్ఞానం కోపిష్ఠుడికి ఉండదు. క్రోధాన్ని గూర్చి వాక్యం ఏమంటుందో తెలుసా? క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె ప్రవహించున్నది. నా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అనవసరమైన కోపం ఉంటే ఒక వరద ఎలాంటిదో నీ ఇంటికి కూడా వరద లాంటి వాడిగా అయిపోతావు. ఓ క్రూర జంతువు ఎలా ప్రవర్తిస్తుందో నీవు కూడా ఒక క్రూరమైన వ్యక్తిగా ఇంటిలో ప్రవర్తించడం ప్రారంభిస్తావు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, కొన్నిసార్లు నీ కోపం వచ్చినప్పుడు, పురుషుడా నీ భార్య ఏదో అందని నేను పురుషుణ్ణి అనే అహాన్ని బట్టి పశువు ఎలా ప్రవర్తిస్తుందో, ఓ క్రూరమైన జంతువు ఎలా ప్రవర్తిస్తుందో నీ ఇంట్లో కూడా అలా నువ్వు ప్రవర్తించావు కదా. కోపాన్ని బట్టి విచ్ఛిన్నమైన కుటుంబాలు కోకొల్లలు, నాశనమైపోయిన కుటుంబాలు కోకొల్లలు, మనస్మర్ధలతో శిథిలమైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, ప్రతి మనుష్యుడు మాటలాడుటకు నిదానించువాడిగా, వినుటకు వేగిరపడేవాడిగా, కోపగించటానికి మాటలాడటానికి నిదానించేవాడిగా ఉండాలి అని అంటాడు. ఈ కోపం అని అంటే పిల్లలు తప్పు చేసినా కోపపడకూడదా? యేసు ప్రభువారే కోపగించుకున్నారు. ఆ దైవికమైన రోషం వచ్చినప్పుడు ప్రభువే కొరడా తీసుకొని శాంతమూర్తి అయిన ప్రభు వాళ్ళను దిద్దుబాటు చేయటానికి కొట్టినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కోపం సహజ సిద్ధమైందే బిడ్డలారా. ఆ కోపం పాపంగా మారకూడదు. ఎలా మారకూడదు? కోపం పాపంగా మారకూడదు అని అంటే, ఒక భర్త భార్య మీద కోపగించుకుంటే సూర్యుడు అస్తమించే లోపే ఆ భార్యతో సమాధాన పడాలి. ఒక భార్య భర్త మీద కోపగించుకున్నా, ఒక సేవకుడు విశ్వాసి మీద కోపగించుకున్నా, విశ్వాసి సేవకుడి మీద కోపగించుకున్నా, తోటి విశ్వాసి మరొక విశ్వాసి మీద కోపగించుకున్నా, ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా కోపం మానవ సహజం. ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు కోపగించుకుంటే సూర్యుడు అస్తమించే లోపే
తమ్ముడా, అనవసరంగా నీ మీద నేను కోప్పడలేదురా, నువ్వు తప్పు చేశావు, ఇంకొకసారి జీవితంలో నువ్వు ఆ తప్పు చేయకూడదని. ఏమండి, నేను అనవసరంగా మీ మీద కోప్పడలేదండి, ఇలా మీరు చేస్తే మన కుటుంబానికి నాశనం కలుగుతుందని నేను కోప్పడుతున్నానండి అని ఒక భార్య భర్తతో, భర్త భార్యతో సూర్యుడు అస్తమించే లోపే ప్రతి వ్యక్తి సమాధాన పడాలి. లేదు, నీలో అలాగే కోపం ఉంచుకుంటే నీవు నీ ఇంటికి వరద లాంటి వాడివి, నీవు నీ ఇంటికి క్రూర జంతువు లాంటి వాడివి, క్రూరత్వంతో ప్రవర్తించే ఒక క్రూరుడిలాగా నువ్వు మారిపోతావు. వాక్యం అంటుంది, మోషే ఎందుకెంత క్రూరుడు అయ్యావయ్యా, మనిషిని చంపే నరహంతకుడిగా నువ్వెందుకు మారావు? కారణం ఏంటో తెలుసా? మోషేలో ఉన్న కోపం. ఇంకొక మాట చెప్తాను, అసలు ఈ మోషే కోపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వచ్చింది. వీళ్ళ ముత్తాత ఎవరో తెలుసా? వీళ్ళ పితరుడు ఎవరో తెలుసా? లేవి కోపము వేండ్రమైనది. ఆ వేండ్రమైన కోపంతో షెకెములో ఉన్న వాళ్ళనంతా పైకి పంపించేశారు. ఎద్దు యొక్క గుదికాలి నరాన్ని తెగగొట్టారు. ఆ తండ్రి అంటాడు పిల్లల కోపాన్ని చూసి, ఘనమా వీళ్ళ సంఘంలో చేర్చొద్దు, ఇశ్రాయేలీలో నుంచి వీళ్ళు విభజించబడతారు. తల్లిదండ్రులారా, నన్ను క్షమించండి, మీరు కోపిష్ఠుళ్ళైతే అయ్యా మీ కోపం మీతో ఆగిపోతాయా, ఆ శాపం నీ పిల్లలను కూడా వెంటాడే ప్రమాదం ఉందే. అయ్యా వినండి, నీవు ఆవేశపరురాలైన తల్లివైతే, ఆవేశపరుడమైన తండ్రివైతే, నీ కోపం నీతో భూస్థాపితమైతే పర్వాలేదు. నీ కోపపు ఆత్మ, లేవి యొక్క కోపం మోషే మీదకు దిగి రావటాన్ని బట్టి మోషే నరహంతకుడయ్యాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రతి వ్యక్తి కోపగించుటకు, మాట్లాడుటకు నిదానించువాడిగా, వినుటకు వేగిరపడేవారిగా ఉందుముగాక. నంబర్ 1, ఏ విషయంలో మనం తొందరపడకూడదంటే మాట్లాడే విషయంలో, కోపపడే విషయంలో మనం తొందరపాటు లేని వారిగా ఉందుముగాక. ఏం మనోడు పారిపోతున్నాడు, ఎక్కడికి తమ్ముడు? రైట్, మాట్లాడుటకు, కోపగించుటకు తొందరపడద్దు, ఎప్పుడు తొందరపడి మాట్లాడద్దు. సెకండ్ 1, మన జీవితాల్లో ఏ విషయంలో మనం తొందరపడకూడదు. రైట్, ధనవంతులగుటకు తొందరపడకూడదు. పరిశుద్ధంగా ఇక వాడు పండుకోవటం డబ్బుల మీదే పండుకున్నాడు. చూడండి, ఇక బెడ్ లేనట్టు. ఇంకొంతమంది ధనవంతులు ఉంటారు, ఆ బెడ్ కింద అన్ని డబ్బులేనట్ట, 2000 రూపాయలు కట్టలేనట్ట. ఆ బెడ్ కింద డబ్బులు ఉంటేనే వీడికి ప్రశాంతంగా నిద్ర పట్టిద్దట, లేకపోతే నిద్ర పట్టదట. బిడ్డలారా, ధనవంతుని కావాలి. భారతదేశంలోనే నేను గొప్ప ధనవంతుని కావాలి, నా బంధువుల మధ్యలో గొప్ప ధనవంతుని కావాలి. ఆలోచన మంచిదే, కానీ ధనవంతుడు అవటానికి ఏ వ్యక్తి పొర్రపాటున ఆతృత పడేటువంటి వాడిగా ఉండకూడదు. అందుకనే సామెతల గ్రంథంలో 2 చక్కటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20, 21, 22 వచనాలు నాతో కలిసి అందరూ చెప్పండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు. ఆతురత అంటే ఏంటి? ఆతురత అంటే తొందర. ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె మొక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించుటకు ఆతురత పడును. ఆ తర్వాత అంటాడు, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. అరే, ధనవంతుడు అవటానికి ఆతురత పడేవాడికి దరిద్రత రావటం ఏంటి? చూడండి ప్రభు బిడ్డలారా, ఈ లైవ్లో వాక్యం వింటున్న నీ బ్రతుకులో ధనం సంపాదించొద్దు అని నేను అంటలేదు, కష్టపడొద్దు అని నేను అంటలేదు, ఒక మంచి స్థితిలో బ్రతకొద్దు అని దేవుని వాక్యం అంటలేదు. అయితే బిడ్డలారా, కొంతమంది బ్రతుకులో ధనవంతులు కావాలి అని ఆతృత పడి ధనవంతులు కావాలి అని అనేక రకాల మార్గాల గుండా వెళ్తారు.
ధనవంతుడు కావాలి అనే ఆతురత ఒక వ్యక్తిని ఏం చేస్తుందో తెలుసా? తప్పుడు మార్గాలలో ధనం సంపాదించేటట్లుగా ఆ ఆతురత తప్పుడు మార్గాలకు తీసుకెళ్ళింది. కొంతమంది ధనవంతులు కావాలి అనే ఆలోచనతో డబ్బును వడ్డీకి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, లంచాలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పడుపు వృత్తిలోకి దిగేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. డబ్బు సంపాదించాలి అనే ఆతురతో పక్కవాడి స్థలాలను ఆక్రమించి, పక్కవాడి ఇళ్లను ఆక్రమించి, పక్క వాళ్ళ భూములను ఆక్రమించి, ఇంకొంతమంది రాజకీయ వేత్తలు పేద ప్రజల కడుపులు కొట్టి, అనాథ బిడ్డల కడుపులు కొట్టి, పేద బిడ్డలకు అందాల్సిన ధనం వాళ్ళకు అందకుండా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మినిస్టర్లు పేదల కష్టాజితాన్ని దోచుకొని కోట్లకు పడగెత్తుతూ ఉన్నారు. నా ప్రభు బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేస్తాను, ఈరోజు వాళ్ళు కోట్లకు పడగెత్తినట్లుగా కనపడినా కానీ బిడ్డలారా, కోట్లకు పడగెత్తిన యోధ ఏమైపోయాడు? ఉరేసుకొని చచ్చిపోయాడు. కోట్లకు పడగెత్తినట్లుగా కనపడిన గెహజీ ఏమైపోయాడు? కుష్ఠవ్యాధిగ్రస్తుడైపోయాడు. కోట్లకు పడగెత్తినట్లుగా ధనం కొరకు ఆతురతగా పరిగెత్తిన బిలాము ఏమైపోయాడు? చెప్పండి. దారుణంగా హత్య గావించబడ్డాడు. ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు, ధనవంతుడు అవటానికి ఆతురత పడి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళినవాడు. మరొకడు కుష్ఠవ్యాధిగ్రస్తుడయ్యాడు, పిల్లలు కుష్ఠవ్యాధిగ్రస్తులయ్యారు. ఇంకొక వ్యక్తి ఏకంగా హత్య గావించబడ్డాడు. నా ప్రభు బిడ్డలారా, ధనం సంపాదించు, పొర్రపాటున తప్పుడు మార్గాల్లో నువ్వు సంపాదించొద్దు. బైబిల్ అంటుంది, నమ్మకమైన వానికి, నమ్మకమైన వాడు అనే మాటకు డెరైవ్డ్ బైబిల్లో ఉన్న చక్కటి డెఫినేషన్ ఏంటంటే, నమ్మకమైన వాడు అనే చోట ఏ ప్లానర్, ఏ హార్డ్ వర్కర్ అని 2 పదాలు వాడబడ్డాయి. బిడ్లరా, నీ జీవితంలో నీవు ఒక మంచి స్థితికి రావాలంటే నీకు వచ్చే డబ్బు ఎంత, నువ్వు పెట్టే ఖర్చు ఎంత, నీకు వచ్చే జీతం ఎంత, నీ రాబడి ఎంత, నువ్వు ఏ రీతిగా నీ జీవిత శైలి గడుపుతున్నావు. బిడ్డలారా, సంపాదించడం గొప్ప విషయం కాదు, సంపాదించిన ఆ ధనాన్ని సక్రమంగా ఖర్చు పెట్టేవాడే నమ్మకమైనటువంటి వాడు. కొంతమంది చూడండి, నేను అప్పుడప్పుడు చెప్తా కదా, వచ్చే ఆదాయం కొంత, ఖర్చు ఆదాయం 2 అంతలైతే ఖర్చు 4 అంతలు, ఆదాయం 2 అంతలైతే ఆదాయం 1 అంత అయితే ఖర్చు 3 అంతలు. అప్పుడప్పుడు చెప్తా కదా, చారానా కోడికి బారానా మసాలా, వాడు సంపాదించేది చారానా, వాడు ఖర్చు పెట్టేది ఉందో చూసారా, జేబులో పెట్టే సెల్ ఫోను, చేతికి పెట్టే వాచ్, వేసుకునే బట్టలు, ఇంట్లో ఉండే కాస్ట్లీ సోఫా సెట్. గమనించండి ప్రభు బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే తన బ్రతుకులో సంపాదించిన కష్టాధ్యతాన్ని ఒక ప్లాన్డ్గా ఖర్చు పెట్టడో వాడు నమ్మకమైన వాడు కాదు. సంపాదించడం గొప్ప విషయం కాదు, సంపాదించిన ధనాన్ని ఏ ప్లాన్, చక్కగా ఒక ప్లాన్డ్గా ఖర్చు పెట్టడం ఓ దైవికమైన ఆలోచన. అలా నమ్మకంగా కష్టపడి సంపాదించిన ధనాన్ని ఏ వ్యక్తి అయితే నమ్మకంగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తాడో, వాక్యం ఉంటుంది, దీవెనలు మెండుగా వ్యక్తికి కలుగును గాక. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ప్రభు బిడ్డలారా, ధనం చరిత్రలో ఎంత ప్రమాదకరమైందో, ధనాన్ని సంపాదించాలి అని పరిగెత్తిన వాడు రాగల కాలములో దరిద్రుడవుతాడని, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించిన వాడు ఆ డబ్బంతా నీతిమంతుడికి అప్పగిస్తాడని సామెతల గ్రంథంలో రాసి ఉంది. ఓ చక్కటి కథ చెప్తా. ఓ మంచి భక్తి కలిగిన భక్తిపరుడు ఒక గుహలో నుంచి పరిగెత్తుతా ఉన్నాడట. దొంగలు ఆ రాత్రి దొంగతనానికి వెళ్ళిన డబ్బు దొరకపోయేసరికి ఆ మండు టెండలో ఆకలైపోయి, ఆ ఆకలితో ఎండలో నడుచుకుంటా ఆ గుహ వైపు వెళ్తా ఉన్నారు. ఆ భక్తి కలిగిన మనుషుడు గుహలో నుంచి పరిగెత్తుకుంటా బయటకు వస్తూ ఉంటే, పరిగెత్తుతున్న ఈ భక్తి కలిగిన వాడిని చూసి ఈ 3 దొంగలు అన్నారట, ఏమయ్యా ఎందుకు అట్లా పరిగెత్తుతున్నావు, ఏమైంది నీకు, ఎందుకు గుహలో నుంచి అట్లా పరిగెత్తుతా వస్తా ఉన్నావు అనంటే, వెంటనే ఈ వ్యక్తి అన్నాడట, అమ్మమ్మమ్మమ్మమ్మో ఆ గుహలో చంపేది ఉంది అన్నాడంట, ఆ గుహలో మనుషుల్ని చంపేది ఉంది అన్నాడంట.
గుహ అంటంతో మనుషులు చంపేది అంటంతో ఏముంటాయి చెప్పండి గుహలో? బాగా కనెక్ట్ అయ్యి చిన్న ఏముంటాయి? సింహాలు ఉంటాయి. వెంటనే ఈ దొంగలు అన్నారట, ఏ సింహాలు ఉన్నాయా? అమ్మమ్మ సింహాలు కాదు. చిరుదుపుళ్ళు ఉన్నాయా? లేదు. తోడేళ్ళు ఉన్నాయా? లేదు. ఎలుగుబంట్లు ఉన్నాయా? లేదు. మరి ఇవి కాకపోతే మనుషులు చంపేదేది? ఈ భక్తి కలిగినోడు అన్నాడట, మానవ బంధాలు తెంచేది ఉంది అక్కడ. అన్నదమ్ములకు, అక్కజెల్లెలకు, తోబుట్టులకు, తండ్రి కొడుకులకు మధ్యలో వైరం పెట్టే ఓ భయంకరమైనది ఉంది అక్కడ. అరే అన్నదమ్ములకు వైరం పెట్టేదేది? మనుషులు చంపేదేది? అక్క చెల్లెల మధ్యలో వైరం పెట్టేదేది? తండ్రికి కొడుకు మధ్యలో వైరం పెట్టేదేది? అర్థం కాక, ఏమయ్యా పిచ్చోడా, మనుషులు చంపుతుంది అంటున్నావు, మనుషుల మధ్యలో వైరం పెడుతుంది అంటున్నావు, ఎంతకీ లోపట ఉందేది అని అడిగాడట. ఈ భక్తి కలిగినోడు అన్నాడట, అయ్యా లోపట డబ్బుల మూట ఉంది. ఎవడో డబ్బులు మూట పెట్టినట్టున్నాడు. 2000 రూపాయల కట్టలో నల్లధనం మీద రైడింగ్ చేస్తుంటే ఎవడో మొత్తానికి ఆ గుహలో 2000 రూపాయల కట్టలు పెట్టిపోయాడయ్యా. అయ్యో డబ్బు లోపట ఉందయ్యా అన్నారంట. ఈ దొంగోళ్ళు అన్నారంట, ఈడి పిచ్చోడు లాగున్నాడు, ఈడి పిచ్చోడు లాగున్నాడు. డబ్బు చంపేది అంటాడేంటి? అన్నదమ్ముల మధ్య వైరం పెట్టేది అంటాడేంటి? సింహం కంటే భయంకరమైంది అంటాడేంటి? సింహంలాగా చంపేది అంటాడేంటి? డబ్బు ఎట్లా చంపేది అయితే? వీడికి భక్తి ఉంటే ఉండాలి కానీ మరీ ఇంత అతి భక్తి ఉండకూడదు. డబ్బులు అడుగు దొరికితే దేవుడే ఆ డబ్బులు మూట కొమ్మరిస్తే శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళి అందరికీ పనిచేసి హ్యాపీగా ఉండాల్సింది. డబ్బులు తీసుకెళ్లకుండా డబ్బు చంపేదని పరిగెత్తుతాడు ఏంటి అని మొత్తానికి ఈ ముగ్గురు దొంగోళ్ళు నవ్వుకొని గుహలోకి వెళ్ళారట. రైట్. ఆ డబ్బులు చూడటంతో కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. వాళ్ళకి సంక్రాంతి పండగ అయిపోయింది, దసరా పండగ అయిపోయింది. ఏమంటే దొంగ సొమ్ము అంతే కదా. ఆ దొంగ సొమ్ము కనపడటంతో మనం దొంగతనానికి వెళ్ళకుండానే మొత్తం డబ్బుల మూట కనపడిందని చెప్పి పంచుకుందామని ముగ్గురు కూర్చున్నారు. ఈలోపు ఒకడు అన్నాడు, రే రాత్రి మనం ఏం తినలేదు, ఎందుకంటే వాళ్ళలో చేపలు పడలేదు. పొద్దున్న టిఫిన్ చేయటానికి మన దగ్గర డబ్బులు లేవు. మధ్యాహ్నం ఇంతవరకు ఏమీ తినలేదు. ఇదిగో ముగ్గురు 3 వాటాలు వేద్దాం. అయితే మేమిద్దరం వాటా వేస్తాం. నీ వెళ్ళి పట్టణానికి వెళ్ళి మనకు కావలసిన భోజనం మంచిగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై ఏమేమి ఉంటాయో అన్ని రకాల వెరైటీలు తీసుకురా అని చెప్పి మొత్తానికి ఈ ముగ్గురు దొంగల్లో ఒక దొంగోడు పంపించారట. 3 భాగాలు వేస్తామన్నారు. వాడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట, రే మనం ఒక పని చేద్దాం, మన ఇద్దరం కలిసి వాడు రావటంతో వాడిని పట్టుకొని కొట్టి చంపేసేద్దాం. వాడిని చంపేస్తే 3 వాటాలు కాదు, 2 వాటాలే. ఒక్కొక్కళ్ళం కోటీశ్వరులం అయిపోతాం. 3 వాటాలు చేస్తే వాడికి ఒక భాగం ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి మనం ఇట్లా మాట్లాడుకుందాంరా అని ఒకడంటే, రెండోవాడు అన్నాడంట, అబ్బాబ్బాబ్బా బ్రహ్మాండమైన ఆలోచన రా, ఎట్లాంటి ఆలోచనలు నీకే పడతాయిరా, నీలాంటి వాడు ప్రపంచంలో ఉండడరా ఇంకొకడని. మొత్తానికి వీళ్ళిద్దరికి కూడగ వెలుక్కొని వాడు రావటంతో వేసేద్దాం అనుకున్నారు. రైట్. వెళ్ళినోడు ఆడేం చేశాడు తెలుసా? భోజనానికి వెళ్ళినోడు ఇది 3 వాటాలు వేస్తే నాకు వచ్చేది ఎంత? సో వాళ్ళిద్దరూ చచ్చేటట్లుగా నేను ప్లాన్ చేయాలి. ఏం చేశాడో తెలుసా? ఆ చికెన్ బిర్యానీలో, మటన్ బిర్యానీలో, ఫిష్ ఫ్రైలో ఫుల్గా విషం కలిపి బిడ్లరా క్యారేజీ తీసుకుని నడుచుకుంటా వస్తున్నాడు. నడుచుకుంటా వచ్చేటప్పుడు పగటి కలలుగా అన్నాడు. మొత్తం 10 కోట్లు దాకా ఉండట్టున్నాయి. 10 కోట్లు నాయే. ఆ 10 కోట్లు 1 కోటి రూపాయలు పెట్టి బంజారా హిల్స్ ప్రక్కన ఒక ఫ్లాట్ కొంటాను. డబుల్ బెడ్రూమ్ కాదు, 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొడతాను. ఇంకో 1 కోటి రూపాయలతో అదేదో కారు ఉంది కదా తమ్ముడా, 1 కోటి రూపాయల కారు. ఆ తమ్ముడా మారుతి కీర్తి, ఇది మనోడిది ఆ రేంజ్ కాదు. ఇప్పుడు రేంజ్ పూర్తిగా మారిపోయింది. రేంజ్ ఓవరా? సరే, మా పిల్లలు చెప్తున్నారు మీకు వినపడింది కదా సాల్లేక. రైట్. మనోడు మారుతి, అమ్మమ్మ మన రేంజ్ అది కాదు, టొయోటో. అయ్యో ఆ రేంజ్ ఎప్పుడో దాటిపోయాను, 10 కోట్లు అని ఆ కారు మీద వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుంది ఊహించుకుంటా మొత్తానికి వెళ్ళాడు. మనోడు అక్కడికి వెళ్ళటం ఆలస్యం. ఆ దొంగోళ్ళు ఇద్దరు ఏం చేశారు తెలుసా? ఎనపరాట్లు తీసుకొని పెట్టమని కొట్టాడు, చంపేశాడు. వీళ్ళు అనుకున్నారు కడుపు నిండా భోజనం చేసి
ఆ తర్వాత నువ్వు ఒక భాగం నేను ఒక భాగం పంచుకుందాంరా అని చెప్పి భోజనానికి కూర్చున్నారు. తిన్నారు. కూర్చున్న వాళ్ళు మళ్ళా లేవల చచ్చిపోయారు. బిడ్లరా, ఓ సేవకుడిగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి సమస్తము ధారాళంగా దేవుడు దయచేస్తాడు. సింహపు పిల్లలైన ఆకలితో అలమటిస్తాయేమో గాని, సింహమైన తన పిల్లలను ఆకలి దప్పులతో వదిలిపెట్టుతుందేమో గాని, యోధా గోత్రపు సింహమైన నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొర్రపాటున ఆకలి దప్పులతో నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను గాని నీ పిల్లలను గాని నేను ప్రకటించే నా దేవుడు ఆకలి దప్పులతో నీ కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సింహము ఏనాడు తన పిల్లలను పశుతో పండుకొననివ్వదు. వేటాడి రాత్రి అంతా పోరాడి తన పిల్లల ఆకలి దప్పులు తీర్చడానికి ఆ సింహం రాత్రి అంతా పోరాడి వేట మాంసాన్ని తీసుకొచ్చి తన పిల్లలకు కడుపు నిండా భోజనం పెడుతుంది. ఒకవేళ ఆ సింహమైన తన పిల్లలకు కొదువ చేస్తాదేమో గాని, ఈ రాత్రి వాక్యం వింటున్నావో క్రైస్తవుడా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? రోషము కలిగిన దేవుడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? దావీదు వేరు చిగురు. నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహమై ఉన్నాడు. ఆ కొదమ సింహమైన దేవుడు పస్తుతో నిండు పండుకొననివ్వడు. అరుచు పిల్లకాకులకు ఆహారం ఇచ్చిన దేవుడు, పశువుల ఆకలి కేకలు విని పర్వతాల మీద గడ్డిని మొలిపించిన దేవుడు, ఆయన రక్తముతో కడగబడిన నిన్ను పశుతో పండుకొనిస్తాడా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, కల్వరిలో సమస్తము నీ కొరకు ధారపోసిన దేవుడు నిన్ను దరిద్రుడిగా ఉండనిస్తాడా? ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, లోకంలో నాకు ఇది లేదు ఎప్పుడు నువ్వు దుఃఖపడద్దు. నా జీవితంలో ఇది లేదు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఏడవకో. వాళ్ళు సంపాదిస్తున్నారు, నేను సంపాదించేది ఎప్పుడు? వాళ్ళు కట్టుకున్నారు, నేను కట్టుకునేది ఎప్పుడు? నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ప్రతిదీ తగిన కాలమందు తన గుప్పెళ్ళు విప్పి నీ ప్రతి కోరిక నా దేవుడు తీర్చునుగాక. నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు సొంత గృహం లేదు అని ఏడుస్తూ కూర్చున్నావా? ఈ రాత్రి ఓ దైవజనుడిగా ప్రవచిస్తున్నాను. ఈ పట్టణంలో నాకు ఒక సొంత గృహం లేదు, నీవు బ్రతుకుతున్న స్థలాల్లో నాకు సొంత గృహం లేదు, ఎంతకాలం ఈ అద్దె గృహాల్లో బ్రతకాలి ఏడుస్తూ ఉన్నావేమో. విశ్వసించు, ఒకానొక రోజు రాబోతుంది, నీ ఊహించిన దానికంటే ఓ శ్రేష్టమైన భవంతిలో నా దేవుడు నిన్ను కూర్చోండబెట్టబోతూ ఉన్నాడు. నీ ఊహలో కూడా లేని స్థితిలో నా దేవుడు నిన్ను నిలవబెట్టబోతూ ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆతురత పడకో. నన్ను దీవించే రోజు ఒకటి ఉంది, నా కన్నీళ్లు తుడిచే రోజు ఒకటి ఉంది, నా తల నా దేవుడు పైకెత్తే రోజు ఒకటి ఉంది, నా అంగలార్పును నాట్యంగా దేవుడు మార్చే రోజు ఒకటి ఉంది. నిశ్చయముగా ఆ రోజు వచ్చే వరకు కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా నా దేవుని కార్యాలు నాలో జరిగే ఆ రోజు వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటానని ఆయన సన్నిధిలో కనిపెట్టి జీవించే వారిగా ఉందుముగాక. తిమోతితో పౌలు గారు అంటాడు, తిమోతి, వాళ్ళంతా అవి ఇవి సంపాదించుకోవటానికి పరిగెత్తుతున్నారు. తమ్ముడా, పాలకొల్లులో ఫ్లాట్ అని ఒకడు పరిగెత్తుతున్నాడు, నూజివీడులో ఫ్లాట్ అని ఇంకొక ఆయన పరిగెత్తుతున్నాడు, గుంటూరులో ఫ్లాట్ అని ఇంకొక ఆయన పరిగెత్తుతున్నాడు. మీ ఊరే ఊరు రచనోడా? మార్కాపురంలో ఫ్లాట్ అని ఒక ఆయన పరిగెత్తుతున్నాడు, అవనగడ్డలో ఫ్లాట్ అని ఇంకొక ఆయన పరిగెత్తుతున్నాడు, సర్దంలో ఫ్లాట్ అని ఇంకొక ఆయన పరిగెత్తుతున్నాడు. ప్రతి వాడు పరిగెత్తుతున్నాడు. ప్రభువా నేనేంటి? తిమోతి, ఆలోచన రానిస్తావేమో, రానివద్దు. దైవజనుడా నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, సాత్వికాన్ని, ప్రేమను, ఓర్పును సంపాదించుకోవడానికి నువ్వు పరిగెత్తు. ఓ క్రైస్తవుడా, ఏమి సంపాదించాలి? నువ్వు నీతియుక్తమైన జీవితాన్ని సంపాదించాలి. ఏమి సంపాదించాలి? నీవు
దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని నువ్వు సంపాదించాలి. ఏమి సంపాదించాలి నీవు? సాత్వికమైన జీవితాన్ని. ఏమి సంపాదించాలి నీవు? దీని మనస్సును. ఏమి సంపాదించాలి నీవు? పరిశుద్ధమైన జీవితాన్ని వరంగా నువ్వు సంపాదించాలి. ఎందుకయ్యా ఈ సంపాదన? వాస్తవమైన జీవితంలో నువ్వు అడుగు పెట్టడానికి. ఇదంతా మాయా, ఇదంతా మాయా. కనపడుతున్న ఈ అందమైన గృహాలన్నీ చాప చుట్టబడినట్లుగా ఒకానొక రోజు చుట్టబడబోతా ఉన్నాయి. ఇది శాశ్వతం కాదు. పౌలు గారు కొరింథీ పత్రికలో ఏమంటాడో తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. వినండి వినండి, భలే ఖరీదైన మాట. ఈ రాత్రి వాక్యం వింటున్న విశ్వాసులారా, చాలా ఖరీదైన మాట. అందరూ నా వైపు చూడండి. పౌలు గారు ఏమంటాడంటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏవి దృశ్యమైనవి? జూబిలీ హిల్స్ దృశ్యమైంది, అందమైన హైదరాబాద్ పట్టణం దృశ్యమైంది, కంటికి కనబడుతున్న అమెరికా దేశం దృశ్యమైనది. తమ్ముడా, ఆ ఫ్యాషన్లు స్టార్ట్ అవుతాయి కదా ఎక్కడ? ప్యారిస్, రైట్. ఫ్యాషన్ ఆఫ్ ప్యారిస్ అంటారు కదా, రైట్. ఫ్యాషన్లకు నిలయమైన ప్యారిస్ దృశ్యమైంది. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? దృశ్యమైన ప్రతిదీ అనిత్యము. చాప చుట్టబడినట్లుగా చుట్టబడి ఇవన్నీ కనుమరుగైపోతాయి. ఏది అదృశ్యమైనది? పరలోకం అదృశ్యమైనది. ఏది అదృశ్యమైనది? నీవు ఆరాధించే దేవుడు అదృశ్య దేవుడు. నీవు సేవించే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఆయన అదృశ్యమైన వాడు. పరలోక రాజ్యం అదృశ్యమైనది. అద్భుతం తెలుసా? ఈ సృష్టిలో నిత్యము యుగాయుగాలు ఉండే ఒకే ఒక్క రాజ్యం పరలోక రాజ్యం. బిడ్డలారా, నిత్యము ఉండే దేవుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు, తండ్రి అయిన యెహోవా, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే భక్తుడైన అబ్రహాము పిచ్చుల వృక్షాన్ని నాటి ఆ వృక్షము దగ్గర దేవుడైన యెహోవాకు ఏ పేరు పెడతాడో తెలుసా? నిత్యుడగు యెహోవా నామము పేరిట ప్రార్థన చేశాను. నేను ప్రకటించే యేసు ప్రభు సోమవారం ఉండి మంగళవారం మాయమయ్యే దేవుడు కాదు. మంగళవారం కనపడి బుధవారం మాయమయ్యే దేవుడు కాదు. బుధవారం కనపడి శుక్రవారం మాయమయ్యే దేవుడు కాదు. ఈయనను శుక్రవారమే ఆరాధించాలి, ఈయన సోమవారమే ఆరాధించాలి, ఈయన మంగళవారం వారాల దేవుడు కాదు నా దేవుడు. ఆయన నిత్యము ఉండే దేవుడు గనుక దానియేలును గూర్చి నెబుకద్నెజరు రాజు అంటాడు, దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా? ఎందుకు ఈ మాట అన్నట్టు తెలుసా? నెబుకద్నెజరుకు తెలుసు, వాళ్ళంతా వారాల దేవుళ్ళని ఆరాధిస్తారు. సోమవారం ఈ దేవుణ్ణి, మంగళవారం ఆ దేవుణ్ణి, బుధవారం ఈ దేవుణ్ణి. ఎందుకంటే సోమవారం కనపడిన దేవుడు మంగళవారం కనపడ్డావు బబులోన్ దేశంలో. అంటే వేరే దేశాల సంగతి మనకు తెలియదు కానీ అంటే ఆ బబులోన్ దేశానికి వచ్చేసరికి సోమవారం కనపడిన దేవుడు మంగళవారం ఉండడు, మంగళవారం కనపడిన దేవుడు బుధవారం ఉండడు. ఈ సంగతి నెబుకద్నెజరు గుర్తించి సింహాల బోన్లో ఉన్న దానియేలు దగ్గరికి వచ్చి అంటాడు, దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా? ఎందుకయ్యా దానియేలు నిత్యము దేవుని సేవిస్తా ఉన్నావు? దావీదు అంటాడు, నిత్యము నా నోట ఆయనను గూర్చిన కీర్తన ఉన్నది. నిత్యము ఎందుకయ్యా? వాళ్ళని అడిగితే అంటాడు, మా దేవుడు ఎవరంటే నిత్య దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. బిడ్డలారా, నిత్యమైన ఆ పరలోకాన్ని సంపాదించుకోవటానికి ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడే నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సాత్వికాన్ని, పరిశుద్ధతను సంపాదించుకునేవాడివై ఉండాలి. లోకపరంగా నువ్వు దరిద్రుడివైనా ఇవి సంపాదించుకుంటూ మనం సాగిపోతే మన దేవుడు మనల్ని దరిద్రులుగా ఉంచేవాడు కాదు. కాలం వచ్చినప్పుడు తలపైకెత్తే దేవుడు, హల్లెలూయ. కాలం వచ్చినప్పుడు రాజుల్లాగా ఊరేగించే దేవుడు, హల్లెలూయ. సుఖంగా బ్రతకటానికి సమస్తము ధారాళంగా దయచేసేవాడు. నువ్వు దేన్ని గూర్చి సిగ్గుపడద్దు. భూమి విషయమై నువ్వు ఆలోచించాల్సింది ఒక్కటే, పరలోకం స్వతంత్రించుకోవడానికి భూమిలో నేనేమి సంపాదించాలి? ధనం సంపాదించడానికి ఆతృతపడద్దు, నీతిని సంపాదించడానికి ఆతృతపడు. ధనం సంపాదించడానికి ఆతృతపడొద్దు, పరిశుద్ధతను సంపాదించడానికి ఆతృతపడు. ఇలాంటి ఆతృత మన గుండెల్లో దేవుడు నిండుగా కుమ్మరించును గాక. చెప్దాం గట్టిగా, గట్టిగా చెప్దాం ఆమేన్. మూడవ మాట, మన జీవితాల్లో
ఏ విషయంలో తొందరపడకూడదు? మొదటి మాట, మాటలాడుటకు, కోపగించుటకు తొందరపడకూడదు. రెండవది, తమ్ముడు చెప్పాలి, అందరూ చెప్పాలా, ధనవంతులగుటకు తొందరపడకూడదు. మూడో మాట చూడండి, చక్కటి మాట, చదవండి అందరు గట్టిగా, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదండి, చదవండి. బంధాలను తెంచుకునే విషయంలో తొందరపడద్దు. బిడ్లరా, నా వైపు చూడండి. కొన్ని దేవుడు పెట్టిన బంధాలు ఉంటాయి, కొన్ని లోకపరంగా మనం కల్పించుకున్నటువంటి బంధాలు ఉంటాయి. వినండి బాగా. జీవితంలో ఎప్పుడు ఒక చక్కటి పాఠం నేర్చుకో. ఎక్కువగా విస్తారమైన వ్యక్తులతో స్నేహం చేయకో. నీ జీవితంలో బహు కొద్ది మందితో నువ్వు బంధాలు ఏర్పరచుకో. ఎవరితోనైనా నువ్వు బంధం ఏర్పరచుకుంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఆ బంధాలు తెంచుకోకు. నువ్వు ఏర్పరచుకున్నావు, ఒక మంచి స్నేహితుడిని ఏర్పరచుకున్నావు, మందిరంలో ఓ మంచి సహవాసాన్ని ఏర్పరచుకున్నావు, ఓ మంచి దైవ సేవకుడు, ఓ ప్రతిష్ఠ కలిగిన సేవ ఏర్పరచుకున్నావు. ఇదిగో ఈయన నా నాయకుడు, ఈ నాయకునితో కలిసి నేను పరిచర్య చేయాలి, బంధాన్ని ఏర్పరచుకున్నాం. బిడ్డలారా, ఈ కుటుంబం మంచి భక్తి కలిగిన కుటుంబం, ఈ కుటుంబంతో స్నేహం చేస్తే ఇది నాకు మంచిది అని నీకు అనిపించి ఆ కుటుంబంతో స్నేహం చేయటం ప్రారంభించావు. మనుషులం కదా, వాళ్ళ వలన కొన్నిసార్లు నీకు పొరపాటు జరగవచ్చు, నీ వలన వాళ్ళకి పొరపాటు జరగవచ్చు. వాటిని భరించుకుంటూ బంధాలను కాపాడుకోవాలే కానీ వాళ్ళు ఏదో ఒక చిన్న మాట అన్నారని ప్రతి దానికి అలిగి, బిడ్లరా, ఆహాబులాగా, నన్ను క్షమించండి, ఆహాబు ఆడ మనిషో అర్థం కాదు, మగ మనిషో అర్థం కాదు, మూతి ముడుచుకున్నాడంట. ఈ మూతి ముడుచుకునే బ్యాచ్ సహజంగా, అంటే నేను తప్పంటలేదండి, నన్ను అర్థం చేసుకోండి, ఈ మూతి ముడుచుకునేది స్త్రీలకు ఉండే స్వభావం, అంటే అందరికీ ఉండదు. గమనించండి, ఈ మగోడు మూతి ముడుచుకున్నాడంట. ఎందుకంటే అది అర్థం. ఇక అంతకు మించి నేను ఎక్కువ దూరం వెళ్ళలేను, నన్ను మీరు క్షమించుదురుగాక. గట్టిగా చెబుతాం హల్లెలూయా. ఆహాబు మూతి ముడుచుకున్నాడట. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, బంధాలను కాపాడుకునే విషయంలో ఈ ప్రపంచంలో, లోకంలో వ్యక్తులను మనం ప్రక్కన పెడదాం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బంధాలను కాపాడుకునే వ్యక్తులు, అనేక మంది వ్యక్తులను మనం చూస్తాం. ద గ్రేట్ అబ్రహాంకు ఎలియాజరుకు బంధం ప్రారంభమైంది. చనిపోయే వరకు ఆ బంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. మోషే యెహోషువల బంధం అద్భుతం. ఎలీషాల బంధం చెప్పండి అద్భుతం, మహా అద్భుతం. దావీదు యోనాతానుల బంధం, ఓ అద్భుతం, మార్వెలస్. ఈ బంధాలన్నిటిలో ఒక అద్భుతమైన వ్యక్తిని గూర్చి ఈ రాత్రి చెప్తాను. ఈ అద్భుతమైన వ్యక్తి 12 మందితో బంధాలు ఏర్పరచుకున్నాడు. విచిత్రం ఏంటంటే, ఈయన ఎంత అద్భుతమైన వ్యక్తో చెప్పండి, ఈయన ఎంత అద్భుతమైన వ్యక్తో ఈ 12 మంది ఆ మాట అనలేం. దేవుడు నన్ను క్షమించుగాక. ఈ 12 మంది అంత పనికిమాలిన బ్యాచ్. యేసు ప్రభు దైవత్వంతో సమానమైనటువంటి దైవత్వపు లక్షణాలలో ఈ 12 మందిలో ఎవరిలో లేవు. ఎవరా 12 మంది? తోమ, అనుమానం ముందు పుట్టి తర్వాత తోమ పుట్టాడు. వింటున్నారు కదా. యాకోబు, యోహాను మనం విన్నాం కదా, ఉరిమే కుమారులు. కోపం, వాళ్ళకి ఏదన్నా కోపం వస్తే, యేసు ప్రభువా, ఏలియా ఊరు తగలబెట్టినట్లుగా మనం కూడా ఈ ఊరు తగలబెట్టేసేద్దాం. ఉరిమే కుమారులు, కోపిస్తోళ్ళు. ఇక మన పెద్ద అన్నయ్య ఉన్నాడు, పేతురు అన్నయ్య. యేసు ప్రభువా అమ్మ తోడు, ఆయన ఎట్టా ఉంటాడో నాకు తెలియదు, ఆయన నేను చూసిన జ్ఞాపకమే లేదు. వింటున్నారా? అబద్ధికుడు. ఇస్కరియోతు యోధ, గురువుని అమ్మాలని ప్రయత్నం చేసిన నయవంచకుడైన శిష్యుడు. ఇవన్నీ ప్రభువుకు తెలీదా? తోమ అనుమానించేవాడు అన్న సంగతి ప్రభువుకు తెలీదా? అనుమానించే వ్యక్తిని కూడా
ప్రభు ఓర్చుకున్నాడు. ఈ వాక్యం వింటున్న తల్లులరా, ఒకవేళ నీ భర్త అనుమానపాత్మ కలిగిన వాడేమో ఓర్చుకో. ప్రతి దానికి అనుమానించే ఒక అనుమానపు దురాత్మతో బ్రతికేటువంటి వాడేమో ఆలోచించు. అనుమానపు ఆత్మ కలిగిన తోమాను ప్రభు ఎలా భరించాడో నీ జీవితంలో కూడా కొంతమంది పురుషులకు చూడండి, భయంకరమైన అనుమానపు ఆత్మ, భయంకరమైన అనుమానపు ఆత్మ. భార్య ఎప్పుడైనా శుభ్రంగా తలస్నానం చేసిందా, వీడికి అనుమానం. మంచి బట్ట కట్టుకుందా, వీడికి అనుమానం. కారణం ఏంటో చెప్పమంటారా? కొంతమంది పురుషుల్లో అనుమానపు ఆత్మ, భార్య యొక్క ప్రతి అడుగును అనుమానించే ఆత్మ. భార్య ఎప్పుడైనా ఫోన్ అట్లా ప్రక్కకెళ్ళి మాట్లాడుతూ ఉందంటే ఎవరితో మాట్లాడుతూ ఉంటుంది, వీడు ఎటు వెళ్ళిపోతాడు. అనుమానపు ఆత్మ. అమ్మా చెల్లెళ్ళారా, ఒకవేళ నీ భర్త ఆ అనుమానపు ఆత్మ కలిగిన వాడేమో. యేసు ప్రభు శిష్యుడు తోమా అనుమానపు ఆత్మ కలిగిన వాడు. తోమాతో ఉన్న బంధాన్ని నా ప్రభు తెంచుకోవటానికి ఇష్టపడలా. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? తన శిష్యులను సంపూర్ణముగా ప్రేమించెను, అంతము వరకు ప్రేమించెను. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. బైబిల్లో రాయబడి, యోహాను సువార్తలో రాయబడిన మాట, తన శిష్యులను సంపూర్ణంగా ప్రేమించాడు. ఎవరిని ప్రేమించావయ్యా? అనుమానపు తోమాని. అనుమానపు తోమాని ఎంతవరకు ప్రేమించావు? అంతము వరకు ప్రేమించాడు. లోకములోనున్న తన వారిని ప్రేమించాను, వారిని అంతము వరకు ప్రేమించాను. యేసయ్య వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ రోజుల్లో అంటే ఈ 12 మంది శిష్యులే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అనుమానం కలిగినటువంటి తోమాను ప్రభు భరించి ఆ తోమాను కూడా ప్రేమించాడు. బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? అదే తోమా, అనుమానపడిన తోమానే యేసుక్రీస్తును భారతదేశంలో ఊరేగించిన ఓ గొప్ప అపోస్తలుడిగా నిలవబడ్డాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, విచిత్రం తెలుసా? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం, సుమారుగా ఇప్పటికీ 1970 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది తోమా భారతదేశంలో అడుగుపెట్టి. 1970 సంవత్సరాల క్రితం దైవజనుడైన తోమా భారతదేశంలో ఏ ప్రాంతంలో అడుగుపెట్టాడో ఆ రాష్ట్రాలన్నీ క్రైస్తవ రాష్ట్రాలుగా మారిపోయినాయి. మొట్టమొదటి కేరళలో అడుగుపెట్టాడు. కేరళలో అడుగుపెట్టాడు. భారతదేశంలో అందాల రాష్ట్రం ఏదైనా ఉన్నదా అంటే, ప్రకృతి ఆహ్లాదకరమైన రాష్ట్రం ఏదైనా ఉన్నదా అంటే, సంపూర్ణమైన విద్య కలిగిన రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే కేరళ రాష్ట్రం. అద్భుతం. కేరళ దేవుని మహాకృప క్రైస్తవ రాష్ట్రంగా పిలువబడుతుంది. ఆ తర్వాత దాన్ని ఆనుకొని ఉన్న తమిళనాడు దేవుని మహాకృప క్రైస్తవ రాష్ట్రం. దేవుని మహాకృప. ఆ రోజుల్లో కొంతమంది చరిత్రకారులు చెప్తారు, తోమా గారట నెల్లూరు పట్టణం దాకా వచ్చారట. నెల్లూరు పట్టణం దాకా వచ్చారు. ఎందుకంటే నెల్లూరు అంతకు మునుపు మెడ్రాసులో ఉండేది. దేవుని మహాకృప మన తెలుగు రాష్ట్రాలను కూడా ఆ అపోస్తులని పాదాలు దర్శించాయి. హల్లెలూయా. అనుమానపడిన తోమానే యేసుక్రీస్తును భారతదేశంలో ఊరేగించే గొప్ప సువార్థికుడిగా మారాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎవరు నిన్ను అనుమానిస్తున్నారో భరించు, సహించు. ఈ అనుమానపు భర్త నాకెందుకు, ఈ అనుమానపు భార్య నాకెందుకు, ఉద్యోగ స్థలంలో నేను చేసే ప్రతి పని ఈ వ్యక్తి అనుమానిస్తున్నాడు, ఈ ఉద్యోగం నాకెందుకు, తొందరపడి పొరపాటున ఏ బంధాన్ని నీ జీవితంలో తెంచుకోవటానికి నువ్వు ఇష్టపడొద్దు. తోమా అనుమానించేవాడైనా ప్రభు ఓర్చుకున్నాడు. బిడ్డలారా, యోహాను యాకోబు కోపిష్ఠులు. అమ్మా, అయ్యా, నీ భార్య కోపిస్తుందా? తొందరపడి పోలీస్ స్టేషన్, కోర్టు కేసు, తొందరపడి పోలీస్ స్టేషన్కి ఎక్కకో, తొందరపడి కోర్టు దగ్గరికి వెళ్ళకో, ఓర్చుకో. యాకోబు యోహానును ప్రభు ఓర్చుకున్నాడు కదా. అద్భుతం ఏంటో తెలుసా? యాకోబును ఓర్చుకుంటే 12 మంది అపోస్తులలో మొట్టమొదటి హతసాక్షి ఎవరై అంటే, మొట్టమొదటి హతసాక్షి ఎవరై అంటే యాకోబే. అంటే ప్రభు బిడ్డలారా, ఎవరిని ఓర్చుకున్నాడో ఆ వ్యక్తి ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాడిగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పేతురు గారు ఎవరు?
దుడుగు పేతురు కాదు, అది మర్చిపోదాం. పేతురు గారు ఎవరంటే అబద్ధీకుడు. ఏమంటే ఏం అబద్ధం ఆడాడు? యేసు ప్రభువా, అమ్మ తోడు, ఆయన ఎట్టుంటాడో నాకు తెలియదు. యేసు ప్రభువా, ఈ మాట భలే కొత్తగా ఉందే, ఎవరున్నారు, ఎక్కడుంటాడు ఆయన? ఏమీ తెలియని అమాయకుల్లాగా మాట్లాడాడు. యేసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధమాడిన పేతురును కూడా తిబిరియా సముద్రం దగ్గర ఉంటే వెతుక్కుంటూ వచ్చాడు. యెరూషలేములో ఒక గదిలో ఉంటే వెతుక్కుంటూ వచ్చాడు. నా ప్రభు బిడ్డలారా, ఏ అపోస్తులను ఓర్చుకున్నాడో ఆ అపోస్తులే భూలోకాన్ని తల్లకిందులు చేసే ప్రధాన అపోస్తులుగా మార్చబడ్డారు. ఎవరిని ఓర్చుకున్నారో వాళ్ళు కుడి చేతి పుత్రులుగా మార్చబడ్డారు. ఈ లైవ్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ కొడుకు దుర్మార్గుడై ఉండొచ్చు, మానసికంగా నిన్ను హింసించేవాడై ఉండొచ్చు, నీకు అవమానాన్ని కలుగు చేసే ఓ చెడ్డ కొడుకుగా బిడ్డ ఉండి ఉండొచ్చు. పొరపాటున వాడు చావును కోరుకోవద్దు, భరించు. మంచి రోజులు రాకుండా ఉంటాయా? మేలైన దినాలు దేవుడు నీకు ఇవ్వకపోతాడా? ప్రభు బిడ్డలారా గమనించండి, ఈ అబద్ధీకుణ్ణి, దుడుకుతనం కలిగిన వాడిని, అనుమానం కలిగిన వాడిని, కోపిస్తువాడిని, వీళ్ళందరినీ ప్రభు ఓర్చుకుంటే ఎవరిని ఓర్చుకున్నారో వాళ్ళందరూ కుడి చేతి పుత్రులుగా మార్చబడ్డారు. నీ ఉద్యోగ స్థలంలో కూడా కోపిస్తే అధికారులు ఉంటారు, తొందరపడి మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఆవేశంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. తొందరపడి ఈ అధికారి కోపిస్తున్నాడు, ఎందుకు ఇక్కడ ఉద్యోగం అని తొందరపడి మానేయొద్దు. బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? ఏలువాడు నీ మీద కోపపడిన యొడలా నీ ఉద్యోగములో నుండి నీవు తొలగిపోకుము. ఏలువాడు నీ మీద కోపపడిన యొడలా నీ ఉద్యోగములో నుండి నీవు తొలగిపోకుము. అసలు బైబిల్ చూడండి, ప్రతి దానికి వాక్యం. మానవ జీవితంలో నెమ్మదిగా ఎట్లా బ్రతకాలో ప్రతి విషయంలో దేవుడు చెప్పే మాటలు మనం వినాలే కానీ భూమి మీదే పరలోకాన్ని అనుభవించే భాగ్యం దేవుడు ఇస్తాడు. ఏమంటాడు? ఏలువాడు నీ మీద కోపపడిన యొడలా. పెసదో మాది కర్నూలు, మాది రాయలసీమ, రత్నాలసీమ, మేము మాట అంటే పడం అని అనకూడదు. ఉద్యోగం చేసేటప్పుడు అంట, తమ్ముడా రాసుకుంటున్నావా? రైట్, అది చోటు ఆ మాట చూపించండి. అరే అది ముత్యం లాంటి మాట. తమ్ముడు, నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు కదా, జాగ్రత్తగా వించినా. ఏలువాడు నీ మీద కోపపడిన యొడల నీ ఉద్యోగములో నుండి తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. నీ ఉద్యోగ స్థలంలో సేవకుడా, నువ్వు సేవ చేసే స్థలంలో నీ మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, అనవసరంగా నీ మీద కోపపడే వాళ్ళు ఉంటారు, నీ మీద చాడీలు చెప్పి పూట గడుపుకునే వాళ్ళు ఉంటారు. నీ ఉద్యోగ స్థలంలో, క్షమించు మానవ భాషలో చెప్తాను, చెంచాగిరి చేసి బ్రతికే వాళ్ళు ఉద్యోగ స్థలంలో ఉంటారు. నా చుట్టూతో ఈ వాతావరణం ఉంది, ఎందుకు నేను ఎక్కడ ఉండాలి అని తొందరపడి నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. వాక్యం అంటుంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. ప్రభు వాళ్ళను ఓర్చుకున్నాడు, ప్రపంచాన్ని తలకిందులు చేసే అద్భుతమైన అపోస్తులుగా మార్చబడ్డారు. గొప్ప అపోస్తులని పిలువబడిన పౌలు సహితం పేతురు దగ్గరకు వచ్చి కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు, యాకోబు దగ్గరకు వచ్చి యోహాను గారి దగ్గరకు వచ్చి కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అదే యోహాను అద్భుతమైన ప్రకటన గ్రంథం రాసే, ఏమండి, పరలోకాన్ని గూర్చి బైబిల్ వివరించినంత అద్భుతంగా ప్రపంచంలో ఏ గ్రంథం వివరించదు. పరలోకాన్ని గూర్చి స్పష్టంగా రాసిన పుస్తకం బైబిల్లో ఏదైనా ఉన్నదంటే ప్రకటన గ్రంథం. యోహాను, ఎంత గొప్ప పుస్తకం ఎలా నువ్వు రాయగలిగేవయ్యా? యోహాను కన్నీళ్ళు విడిస్తా ఏం చెప్తాడో తెలుసా? నన్ను ఇంత గొప్ప వ్యక్తిగా చేసింది నా ప్రభు నా పట్ల చూపిన ఓర్పయ్యా. నా బిడ్డలారా, ఒక మాట చెప్తాను, నేనేదో గొప్ప భక్తుడిని అని నేను మీకు చెప్పట్లేదు, కానీ ఈరోజు మీ ఎదుట మేము ఒక బలమైన సేవ ప్రభు ఎదుట మేము చేయగలుగుతున్నాము అంటే ఎన్నో విషయాల్లో ప్రభు నన్ను ఓర్చుకున్నాడు, ఎన్నో విషయాల్లో ప్రభు మమ్మల్ని ఓర్చుకున్నాడు. ఆయనను సంతోషపెట్టిన దినముంది, ఆయనను దుఃఖపెట్టిన దినముంది, ఆయనకు హృదయానికి ఆనందాన్ని కలుగు చేసిన దినముంది, కొన్నిసార్లు ఆయన గాయాలు రేపిన దినముంది. గాయాలు రేపిన దినంలో
వీడు నా గాయాలు రేపుతున్నాడు అని ప్రభు కోపగించుకోకుండా తాలిమి చేత, ఓర్పు చేత, ఒరే ఇంకొక అవకాశం ఇస్తున్నాను బ్రతకరా, నా కుమారి ఇంకొక అవకాశం ఇస్తున్నాను, నా కొరకు బ్రతకమ్మా. ప్రభు ఆయన కృప, ఆయన ఓర్పే ఈరోజు సేవకులుగా నిలవబెట్టింది. బిడ్డలారా, ఏ బంధాన్ని, నా ప్రభు ఆయనతో నాకున్న బంధాన్ని నా ప్రభు తెంచుకోలేదు. ఈరోజు నీకు ప్రభుకున్న బంధాన్ని ప్రభు తెంచుకోలేదు కనుకే ఈ రాత్రి నువ్వు వాక్యం వినగలుగుతున్నావు. దేవా, నీ ప్రేమను అర్థం చేసుకొని ఇక మీదట నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా, నీ సిలువ యోధుడిగా నేను బ్రతుకుతానయ్యా. ఆ తీర్మానం దేవుడు మనందరి గుండెల్లో కుమ్మరించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 3 విషయాలు విన్నాం. ఏ విషయాల్లో తొందరపడకూడదో, మాట్లాడుటకైనా కోపపడుటకైనా తొందరపడకూడదు. 2వది, ధనవంతులు అవటానికి పొరపాటును తొందరపడకూడదు. 3వది, బంధాలను తెంచుకునే విషయంలో తొందరపడద్దు. 4వ మాట, 5వ మాట క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. చెప్పుడు మాటల విషయంలో పొర్రపాటున తొందరపడద్దు. సంఘాలకు కానీ, కుటుంబాలకు కానీ, ప్రపంచ దేశాలకు కానీ, బిడ్లారా, తప్పు చేసి చెడిపోయిన వాళ్ళు కొందరైతే చెప్పుడు మాటలను నమ్మి చెడిపోయినటువంటి వాళ్ళు కోకొల్లలు. తప్పు చేసినందువల్ల చెడిపోయిన వాళ్ళు కొంతమందే, చాలా లిమిటెడ్. కానీ కొంతమంది చెప్పుడు మాటలు చెప్తారు కదా, ఈ చెప్పుడు మాటలను నమ్మి, ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి, ఆ అబద్ధాన్ని నిజమని అంగీకరించి వాళ్ళ మనోనేత్రాలు మూయబడటాన్ని బట్టి చెప్పుడు మాటల ద్వారా శిథిలమైన సంఘాలు ఎన్నో, చెప్పుడు మాటల ద్వారా శిథిలమైపోయిన సంబంధాలు ఎన్నో, చెప్పుడు మాటల ద్వారా విడిపోయిన భార్యాభర్తలు ఎంతమందో, చెప్పుడు మాటల ద్వారా వేరైపోయిన సేవకులు ఎంతమందో. ఈ సృష్టిలో మానవ బంధాలను తెంచుతున్న ప్రమాదకరమైన శక్తి ఏదంటే చెప్పుడు మాట. జీవితంలో ఎప్పుడు చెప్పుడు మాటలు వినే వాళ్ళను ప్రోత్సహించొద్దు. ఎవడైనా నీ దగ్గరకు వచ్చి నీ పొరుగువాడి గూర్చి చెప్పుడు మాటలు చెప్తా ఉంటే, కొంతమందికి అండి బైబిల్లో కూడా రాసి ఉంటుంది, చెప్పుడు మాటలు వినటానికంట కొంతమంది చెవులు కోసుకుంటారట. చెప్పుడు మాటలు చెప్పేటప్పుడు చెవులు చాట చెవుల్లాగా, ఏనుగు చెవుల్లాగా ఇట్లా తెలుసుకొని ఉంటారట. ఆ చెప్పుడు మాటలట లో కడుపులోకి దిగుతాయట. మరి లో కడుపు ఎక్కడుందో ఇంతవరకు నాకు అడ్రస్ తెలియలా. వింటా, ఆ చెప్పుడు మాటలట లో కడుపులోకి దిగుతాయట. అది ఇంపైన భోజ్యంగా ఉంటుందట, రుచి కలిగిన భోజ్యంగా ఉంటుందట. చెప్పుడు మాటలు వినటానికి బాగానే ఉంటుంది. కొంతమంది చెప్పుడు మాటలు వినే వాళ్ళను ప్రోత్సహిస్తారు. వాడు వచ్చి ఎవరి మీదో చెప్పుడు మాట చెప్పాడంటే, బుద్ధి లేని మనుషుడా వినయ్యా, ఈరోజు ఆ వ్యక్తి గూర్చి నీ ముందు చెప్పుడు మాట మాట్లాడాడు, అదే వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను గూర్చి కూడా చెప్పుడు మాట మాట్లాడతాడు. బుద్ధి లేని మనుష్యుడా, ఎవడో చెప్పాడు, ఎవడో చెప్పిన ఆ బుద్ధి లేని మాటలు, చెప్పుడు మాటలు విని ఎందుకు నీ సంఘాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు నీ కాపురాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు నీ పచ్చడి సంసారంలో చెప్పుడు మాటల ద్వారా నిప్పులు పోసుకునే వ్యక్తిగా ఉంటావు? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో దైవికమైన మాటలు చెప్తే కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టి ఎంత గొప్ప అపోస్తలుడైన పౌలును చంపాలని ఆ ఎఫెసీ పట్టణంలో ప్రజలు ప్రయత్నిస్తూ ఉంటే, ఆ పట్టణంలో ఒక పెద్ద మనిషి, చెప్పుడు మాటలు అంగీకరించని ఒక పెద్ద మనిషి భలే చక్కటి మాట చెప్పాడు. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు తమ్ముడచ్చు 19వ అధ్యాయం 36వ వచనం. ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యము అంటాడు. ఈ సంగతులు నిరాక్షేపం. నిరాక్షేపం అంటే అర్థం ఏంటి? నిరాక్షేపం అంటే ఆక్షేపింపదగినవి కాదు. మీరు పౌలు మీద పలానవి ఆక్షేపించారు, ఇవన్నీ నిరాక్షేపమైనవి. ఈ నిరాక్షేపమైన సంగతులను మీరు అంగీకరించొద్దు. కొంచెం శాంతం కలిగి ఉండండి.
నిరాక్షేపమైన ఈ మాటలు నమ్మి మీరు ఆతృతపడి ఏమీ చేయొద్దు అని అంటాడు. బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. ఈ భయంకరమైన గుంపు ఎలాంటి గుంపో తెలుసా? అందరూ నా వైపు చూడండి. ఎలాంటి గుంపో తెలుసా? గొప్ప అపోస్తుడైన పౌలు మీద కూడా నేరాలు మోపే గుంపు. బిడ్డలారా, నిస్వార్థంగా దేవుని సేవ చేసే పౌలు మీద కూడా ఆక్షేపణ చేసే గుంపు. ఎవరు పౌలు? ప్రభు పరిచర్య కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీనటువంటి వాడు. ఎవరు పౌలు? అద్దె ఇంటిలో కాపురముండి దేవుని సేవ చేసిన వాడు. ఎవరు పౌలు? తనకున్నదంతా దేవుని సేవ కోసం ధారపోసినటువంటి వాడు. ఇంత నిస్వార్థమైన ఈ దైవ సేవకుడి మీద కూడా నేరాలు మోపుతూ బ్రతుకుతూ ఉన్నారు ఓ గుంపు జనాంగం. విచిత్రం ఏంటో తెలుసా? ఈ నేరాలను నమ్ముతూ బ్రతికేటువంటి వేసుకులు కొంతమంది. బిడ్డలారా, ఖరీదైన మాట చెప్తాను. ఏమండి, అసలు ఈ సృష్టి వినాశనానికి కారణం ఏదో తెలుసా? చెప్పుడు మాట. ఏ మాట? చెప్పాలి. ఏ మాట? చెప్పుడు మాట ఏం చేసిందో తెలుసా? దేవునిని చెడ్డవాడిగా చూయించింది. చెప్పుడు మాట ఏం చేసిందో తెలుసా? దేవునితో ఉన్న ఆ అనుబంధాన్ని తెంచుకొని దూరంగా వెళ్ళిపోవటానికి కారణమైంది. దేవునితో ఉన్న అనుబంధాన్ని తెంచింది, దేవునినే చెడ్డవాడిగా చూయించింది చెప్పుడు మాట. మీరు అనొచ్చు, మీరు ఎట్లా చూస్తున్నారంటే ఇది ఎక్కడ జరిగిందని. ఏదేం తోటలో జరిగింది. సాతానుగాడు వచ్చి ఏమన్నాడు? అది ఆ స్త్రీతో ఇది నిజమా? చూడండి ప్రశ్న. ఈ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళలో ఆ ప్రశ్నార్థకమైన గుర్తులో ఎన్ని మెలికలు ఉంటాయో ఆడు బతుకు కూడా అంతే మెలికగా ఉంటుంది. చూడండి, ఆ ప్రశ్నార్థకం అది స్ట్రైట్గా ఉండదు. ఎన్ని మెలికలు తిరిగి ఉంటుందో మళ్ళీ ఈ మెలిక తగ్గట్టు కింద ఒకటి సొక్క. అది ఎందుకో నాకు తెలియదు. వింటున్నారా? ఆ ప్రశ్నార్థకంలో ఎన్ని మెలికలు ఉంటాయో ఈ చెప్పుడు మాటలు చెప్పేవాడి బ్రతుకు కూడా ఒక వంకర బ్రతుకే. ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా బ్రతుకుతూ ఉంటే ఓర్చుకోలేని చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. సంఘం చక్కగా కట్టబడుతూ ఉంటే చూసి ఓర్చుకోలేక చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. ఒక సంఘంలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఐకమత్యంగా బ్రతుకుతూ ఉంటే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. సేవకుడు విశ్వాసులు కలిసి ఐక్యంగా బ్రతుకుతూ ఉంటే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు. అత్తా కోడళ్ళు తల్లి కూతురులాగా కలిసి బ్రతుకుతూ ఉంటే చూసి వారవలేక, మన ఊరు భాష చెప్తాను, స్వప్నాది మనుషులు. ఎట్లాంటి వాళ్ళు? స్వప్నాతి గ్యాంగ్. ఈ స్వప్నాతి గ్యాంగ్ ఏం చేస్తారో తెలుసా? ప్రశ్నార్థకం ఇది నిజమా? అబ్బా, ఏమి సాగదీసిందంటే ఈ సాగదీత హైదరాబాద్ నుంచి కర్నూలు దాకా వెళ్ళింది. తమ్ముడా హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏ ఊరు? కండవెల్లె, వండవెల్లె. ఏమంటే హైదరాబాద్ నుంచి 450 కిలోమీటర్ల దూరం కండవల్లి దాకా వెళ్ళింది. వింటున్నారా? ఇది నిజమా అని చెప్పి తర్వాత మాట అంటది. తమ్ముడా 3:2 హల్లెలూయా. మనం ముగింపులోకి వచ్చాం. దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి అందరం చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. మూడవ అధ్యాయం 1వ వచనం. ఇది నిజమా? ఈ తోటలో చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ఏమంటే నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఒకవేళ వద్దులే, నేను కాదు కానీ అప్పుడప్పుడు ఆలోచిస్తాను. ఏమనంటే ఇది నిజమా? ఈ తోటలో ఏ వృక్ష ఫలాన్నైనా దేవుడు తినొద్దడని మీకు చెప్పాడా అని అడిగితే అవ్వమ్మ అనాల్సింది, మా కుటుంబం జోలు నీకెందుకే సైతానా? మా దేవుడు మమ్మల్ని ఏది తినమన్నాడు, ఏది తినొద్దన్నాడు, మాకు మా దేవునికి సంబంధించింది. మా ఇంటి గుట్టు నీకెందుకు చెప్తావు? అసలు మా ఇంటి రహస్యం నీకు అవసరం ఏంటి? ఆయన ఎవరు? మా తండ్రి, మా దేవుడు. నేల మట్టితో మమ్మల్ని సృజించినవాడు,
మా నాసిక రంధ్రాల్లో ఊపిరి ఊదినవాడు, మా కుటుంబ విషయం నీకెందుకు అన్నాలి కదా అవ్వమ్మ. ఈ సిస్టర్ అనలా. సిస్టరో బాగా వింతలే, నువ్వు కూడా ఇంట్లో మంచిగా అత్త కోడలు బాగానే ఉంటారు. కొంతమంది ఈ సుప్పనాతి మనుషులు వచ్చి, ఏంటమ్మా సిస్టరో మీ కోడలు వచ్చిన తర్వాత ఈ మధ్య బాగా సిక్కిపోతున్నావే, ఏమంట మీ కోడలు వచ్చిన తర్వాత సిక్కిపోతున్నావే అని అంటది. ఏమొచ్చిన తర్వాత అంట, ఏమో సిస్టరు మొన్న మీ కోడలు నా దగ్గర భలే బాధాకరమైన మాట అంది. ఆ మాట అంటంతో నాకు గుండె పగిలిపోయింది సిస్టరు. ఆమంటది, ఏమందమ్మా, అయినా మీ కుటుంబం జోలు నాకెందుకు లే సిస్టరు. వింటారా? ఏమందమ్మా, అయినా మీ కుటుంబం జోలు మాకెందుకు లే సిస్టరు. చెప్పుడు మాటలు. జ్ఞానం కలిగిన అత్తవైతే, జ్ఞానం కలిగిన కోడలు అయితే, జ్ఞానం కలిగిన విశ్వాసి అయితే ఎవడైనా చెప్పుడు మాటలు మాట్లాడతాడు. రాయ్, షటప్ యువర్ మౌత్. సంఘం అన్న తర్వాత కొన్ని లోటుపాట్లు ఉంటాయి. బుద్ధి లేనోడా, నీ ఇంట్లో లోటుపాట్లు లేవా? నా కోడలు గురించి నువ్వు మాట్లాడతావా? నా కుటుంబ విషయాలు నీకెందుకు? మేము అత్తా కోడళ్ళం. ఈరోజు మనస్మరత వస్తుంది, రేపు తల్లి కూతుర్లం అవుతాం. మా కుటుంబ విషయాలు నీకెందుకు అని అక్కడ విభేదించినట్లయితే మానవ జీవితంలో శాపం వచ్చేది కాదు. ఇది నిజమా అని అంటంతో ఇక అమ్మగారు 1-2 కలిపి చెప్పింది. తినొద్దన్నాడు, ఆగితే పర్వాలా. మొట్టొద్దన్నాడు, దేవుడు అన్నాడు మొట్టొద్దన్నాను. ఇక వెంటనే వాడు అందుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? నాకు తెలుసమ్మా, మీ దేవునికి కుళ్ళు. ఏంటి మీ దేవునికి ఉన్న కుళ్ళు? మీరు దేవుడిలాగా అయిపోతారని, దేవదూతలాగా అయిపోతారని ఆ పండు తింటే, సిస్టరో నా మాటిని సిస్టరో, ఆ పండు తింటే అసలు ఎట్టయిపోతావంటే అట్టయిపోతావు సిస్టరో. ఏమో చూస్తావు, ఎట్టయిపోతాం. ఏమంటాడు తమ్ముడా, కొన్ని క్రీములు ఉంటాయి కదా, హిమామి క్రీమ్ రాసుకున్న దానికంటే ఇంకేమన్నాయో ఇవన్నీ పాండ్స్ గిన్స్ అన్ని ఎప్పుడు 1947లో పోయినాయి తమ్ముడా, చాలా కొత్తవి వచ్చినాయి. సరే విందాం. చెప్పింది, అబ్బా అసలు ఆ పండు తింటే సిస్టరో నువ్వు ఎట్టయిపోతావంటే అట్టయిపోతావు. దేవుడు ఎందుకు తినొద్దన్నాడంటే, బిడ్డలారా, ఆ ప్రేమమూర్తిని చెడ్డవాడిగా చూయించింది చెప్పుడు మాట. బిడ్డలారా, నా ప్రభువుని మించిన గొప్పడు భూమి మీద ఎవరున్నారండి? నా దేవునికి కీడు చేయటం చేత కాదు. గత 25 సంవత్సరాల నుంచి నా ప్రభువు నేను అనుభవిస్తున్నాను. నేను ఆయన కీడు చేసిన రోజు ఉందేమో, కానీ నా దేవుడు నాకు ఎప్పుడు కీడు చేయలా. ఎందుకో చెప్పమంటారా? నేను ప్రకటించే యేసుక్రీస్తు, నీవు ఆరాధించే యేసుక్రీస్తు కీడు చేయుట చేతకాని దేవుడు. గట్టిగా అమ్మా, లైవ్లో వాక్యం వింటున్న తల్లులారా, మీలో ఎవరికైనా యేసయ్య కీడు చేసి ఉంటే తొందరగా ఫోన్ నంబర్కి మీరు చాట్ చూస్తూ ఉన్నారు కదా, అయ్యా యేసు ప్రభు నాకు కీడు చేశాడు, నాకు పలానా నష్టం. నో, నేను ప్రకటించే నా దేవుడు. ఈ రాత్రి ఏ దేవుని వాక్యం వింటున్నావో నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు కీడు చేయుట చేతగాని దేవుడు. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుని దగ్గరుండి చూసిన పేతురు యేసు ప్రభుని గురించి ఏమంటాడో తెలుసా? ఆయన మేలులు చేయుచు సంచరించుచుండెను. హల్లెలూయా. 25 సంవత్సరాల నుంచి 95వ సంవత్సరంలో మేలే నా ప్రభు చేశాడు. 96, 97, 98 సంవత్సరాలు లెక్కించుకుంటా వస్తే నా ప్రభువులో ఈ రోజు వరకు, ఈ రోజు కాదు రాబోయే కాలంలో కూడా ఆయనను ఆశ్రయించిన పిల్లలకు ఆయన మేలే చేస్తాడు. తమ్ముడా, నీకు ఎప్పుడైనా కీడు చేశాడా? తమ్ముడా, నీకు ఏం నిదానంగా చెప్పావు రాజు, నువ్వు కీడు చేసిన రోజు ఉంది. బండి తీసుకెళ్ళి నేను కీడు చేసిన రోజు ఉంది. బిడ్డలారా, ఆయనను ఎంత వర్ణించినా నా నాలుగు చాలదు. అందుకనే నా యేసయ్య ప్రేమ మంచితనాన్ని గురించి ఒక కవి అంటాడు, ఆకాశం అంత పుస్తకాలు తీసుకొచ్చి సముద్రంలో ఉన్న నీళ్ళంతా సిరాగా మార్చి యేసయ్య ప్రేమను రాయాలని చూస్తే
భూమి ఆకాశాలు పట్టజాలని పుస్తకాలు అయిపోతాయి, సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోతాయి, కానీ యేసయ్య ప్రేమను గూర్చి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోయి ఉంటుందట. అంత గొప్ప దేవుణ్ణి ఓ చెడ్డవాడిగా చిత్రీకరించింది చెప్పుడు మాట. తమ్ముడా, నీకు దండం పెట్టి చెప్తున్నానయ్యా, చెల్లిమా, అయ్యా, చెప్పుడు మాటలు పొర్రపాటును ప్రోత్సహించుకో. నా హృదయాన్ని పిండే ఒక సంగతి చెప్తాను, అందరూ గమనించండి. మీలో చాలామందికి శ్రీకృష్ణదేవరాయలు ఎంతమంది విన్నారు ఆయన పేరు? తమ్ముడా, విన్నావా? శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర మహామంత్రి ఉన్నాడు. తమ్ముడు అప్పుడే చూయించొద్దు. మహామంత్రి ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర మహామంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి? మహామంత్రి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. రామకృష్ణ పరమహంస. మహామంత్రి తిమ్మరుసు. మహామంత్రి తిమ్మరుసు. మెట్లరా, కృష్ణదేవరాయలు మన ఆంధ్ర, తెలంగాణ, మన కర్ణాటక, ఒరిస్సా ఈ ప్రాంతాలను పరిపాలన చేసిన మహా గొప్ప రాజు. శ్రీకృష్ణదేవరాయలు తను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన చంపాలని ప్రయత్నం చేస్తే తిమ్మరుసు అనే వ్యక్తి ప్రాణాపాయపు స్థితి నుంచి తప్పించాడు, కాపాడాడు. అద్భుతం. ఆ కృష్ణదేవరాయలు కృతజ్ఞతగా ఈ తిమ్మరుసును మహామంత్రిగా చేసి తన ఆ రాజ్యంలో మహామంత్రిగా పెంచుతూ పోషిస్తూ ఉండేవాడు. సంవత్సరాలు అట్లా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కృష్ణదేవరాయలు కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ కుమారుణ్ణి తన తర్వాత రాజుగా చేద్దాం అని ఈ మహామంత్రి తిమ్మరుసుకు చెప్తే, సరేనయ్యా మీ ఇష్టం, నేను దీనిలో కాదనేది ఏముంది అని ఆయన సమ్మతి తెలియచేశాడు. ఆ సమయంలో కృష్ణదేవరాయలు వేరే పని మీద వేరే ప్రాంతానికి వస్తే తన కుమారుడి మీద హత్యాయత్నం జరిగి విషం కలిపి విషప్రయోగం చేసి కృష్ణదేవరాయలు కుమారుడిని చంపారు. ఈ మరణ వార్త తెలిసిన తర్వాత కృష్ణదేవరాయలు పరిగెత్తుకుంటూ రాజ్యానికి వచ్చాడు. కొంతమంది చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులు ఏం చేశారో తెలుసా? అయ్యా, నీ కొడుకును నిర్దాక్షిణంగా చంపించింది, అన్నంలో విషం పెట్టి చంపించింది. నీవు బాగా నమ్మిన బంటున్నాడే, మా అందరికంటే ఎక్కువగా సముచిత స్థానం ఎవరికిచ్చావో ఆ వ్యక్తి నీ కొడుకును చంపాడు. ఎవరయ్యా నా కొడుకును చంపింది? మహామంత్రి తిమ్మరుసే నీ కొడుకును చంపాడు. బిడ్లారా, కొడుకు అనే మమకారంతో మారు మాట మాట్లాడకుండా, మరొక ఆలోచన రానివ్వకుండా ఈ కృష్ణదేవరాయలు ఏం చేశాడు తెలుసా? నా కొడుకును ఇంత కర్కోటకంగా నువ్వు చంపుతావు అని చెప్పి సభాముఖంగా ఈ మహామంత్రి తిమ్మరుసును నిలవబెట్టి 2 వేడి ఇనప చువ్వలు తీసుకొని ఆ మహామంత్రి తిమ్మరుసును నిలవబెట్టి 2 కళ్ళల్లో వేడివేడిగా ఉన్న ఇనప చువ్వలను కళ్ళల్లో గుచ్చేశాడు. ఉన్న పాటున ఈ మహామంత్రి తిమ్మరుసు 2 కళ్ళు పోగొట్టుకొని గుడ్డూడైపోయాడు. 1 వారం రోజుల తర్వాత చంపింది ఈ వ్యక్తి కాదు, ఫలానా వ్యక్తులు. అసలు ఈ వ్యక్తికి ఈ విషయం ఏమీ తెలియదు, నిర్దోషి, నిరపరాధి, ఈయన మేలే చేసిన వాడు కానీ కీడు చేసిన వాడు కాదు అన్న సంగతి తర్వాత ఈయనకి తెలిసింది. అప్పటికి 2 కళ్ళు పోయినాయి. కృష్ణదేవరాయలు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని, ఇంత నమ్మకమైన వాడివయ్యా నీవెప్పుడు నాకు కీడు చేయలేదు, నీ 2 కళ్ళు పోగొట్టడానికి నేను కారణమయ్యాను. నేను చిన్నతనంలో చంపబడతా ఉంటే ప్రాణాపాయం నుంచి నన్ను తప్పించావు. నా రాజ్యాన్ని ఇన్ని సంవత్సరాలు నీ ఆలోచన ద్వారా కాపాడావు. ఎంత మేలు చేసిన నీకు నేను కీడు చేశాను. చెప్పుడు మాట నన్ను ఇట్లా చేసింది. బిడ్డలారా, ఆ తర్వాత ఎంత ఏడిస్తే ఉపయోగం ఏముంది? జరగాల్సిన నష్టం జరిగింది కదా. ఎప్పుడు జీవితంలో చెప్పుడు మాటలు ప్రోత్సహించుకు. చెప్పుడు మాట చెప్పే వాళ్ళను ఆమెడ దూరం నువ్వు పెట్టుదువుగాక. ఆఖరి మాట చెప్తాను, చాలా విలువైన మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బిడ్డలారా, మన జీవితాల్లో ఏ విషయాల్లో తొందరపడకూడదు. మొట్టమొదట మాట్లాడుటకు, కోపగించుటకు తొందరపడకూడదు. రెండవది ధనవంతులు అవటానికి
తొందరపడకూడదు. మూడవది, బంధాలను తెంచుకునే విషయంలో తొందరపడకూడదు. నాలుగవది, చెప్పుడు మాటల విషయంలో, అటు చూడండి చెవి ఎంత పెట్టాడో, ఇది చూడండి అక్కడ చెవి ఏనుగు చెవిలాగా తెరుచుకొని ఉంది. చూడండి, చెప్పుడు మాటలు వినే విషయంలో పొర్రపాటును తొందరపడద్దు. ఆఖరి మాట ప్రమాణము చేయుటకు తొందరపడద్దు. ప్రమాణం చేసావా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఆ ప్రమాణాన్ని నువ్వు కాపాడుకుంటూ కూడా. బిడ్డలారా, ఎవరికైనా ఏదైనా ఒక మాట ఇస్తే రెఫరెన్స్లు మీకు చూపిస్తాను, నేను చదివించను కానీ సమయం అయిపోయింది, క్లుప్తంగా చెప్తాను. అందరూ నా వైపు చూడండి చాలు. తమ్ముడు రెఫరెన్స్లు చూపించి చాలు. ప్రక్కన, నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనివ్వకము, నీ నోటిని కాచుకొమ్ము అంటాడు. రైట్. ఇక అందరూ నా వైపు చూడండి. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం వింటున్న చక్కటి మాట ఏమిటంటే, అందరూ నా వైపు చూడండి. ఇక్కడ ఎప్పుడైనా నీ నోటితో ప్రమాణం చేయటానికి తొందరపడొద్దు, ఒట్టు పెట్టుకోవటానికి తొందరపడొద్దు. రైట్. దేవుని సన్నిధిలో కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రమాణం చేయాల్సి వస్తుంది. ఏ ప్రమాణం అయితే చేసావో ప్రాణం పోయే వరకు ఆ ప్రమాణాన్ని యేసు నామములో మనం కాపాడుకుందుముగాక. చెప్దాం ఆమేన్. నోటి మాటతో నువ్వు ఒక మాట మాట్లాడితే ఆ మాటను నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడు. కొన్నిసార్లు మాటని, ఒరే ఇట్లా అన్నావు కదా, ఎందుకు ఇట్లా చేయలేదు అని అంటే ఊరి భాషలో చెప్తాను, ఏమంటారు తెలుసా? ఏదో ఒత్తిటికి అన్నా. ఎందుకు అన్నావు కదా, నీ నోటితోనే నువ్వు అన్నావు కదా, అన్నా కానీ ఒత్తిటికే అన్నా. ఒరే ఒత్తిటికి అంటమేంటి, ఏదో ఊరకంటమేంటి? నోటి మాట నువ్వు ప్రమాణం చేస్తే మరణము తప్ప నీ ప్రమాణములో నుంచి మరి ఏది నిన్ను వేరు చేయకూడదు. ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని విలువైన మాటలు క్లుప్తంగా త్వరగా చెప్తాను. దావీదు రాజుగా ఉన్న కాలములో, దావీదు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది. 1వ వచనంలో రాసి ఉంటుంది. అందరూ నా వైపు చూడండి. తమ్ముడు చిన్నగా ఇక్కడ పెట్టండి. రైట్. అందరూ నా వైపు చూడండి. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆ అధ్యాయంలో రాయబడిన సంగతి ఏంటంటే, దావీదు కాలములోనట విడవకుండా 3 సంవత్సరాలు కరువు వచ్చిందట. దావీదుకి అర్థం కాల, దేవా ఎందుకు ఈ కరువు వచ్చింది, ఈ కరువు కలగటానికి కారణం ఏంటి? దావీదు తల బ్రద్దలయ్యేటట్లుగా ఆలోచిస్తున్నాడు. ఎందుకయ్యా ఈ నాశనం వచ్చింది ఆలోచిస్తున్నాడు. ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో, అందరూ నా వైపు చూడండి, నీ జీవితంలో ఏ చిన్న నష్టం నీకు కలిగినా, దేవా ఎందుకు ఈ నష్టం కలిగింది, తమ్ముడ వినరా, ఎందుకు ఈ నష్టం కలిగింది, ఎందుకు ఈ ప్రమాదం కలిగింది, నా వలన ఎందుకు ఈ అపాయం కలిగింది, నా జీవితంలో ఎందుకు ఈ కరువు వచ్చింది గమనించండి. ప్రత్యేకంగా దేవుని సేవకులతో ఒక మాట చెప్తాను. దేవుని సేవకుల చేతిలో ఏదైనా ఒక వస్తువు నష్టమైతే అది విశ్వాసుల రక్తం. ప్రభా నా చేతిలోనే ఎందుకు నష్టమైంది? ఏదో ఈ యాంత్రికల్లో లోకంలో కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి కదా, వదిలేయొద్దు. అయ్యో ప్రపంచంలో అన్ని చోట్ల కరువు జరుగుతుంది, మనకు కూడా వచ్చిందిలే అని దావీదు వదిలేయలా. దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా ఈ కరువు ఎందుకు వచ్చింది, ఈ కరువు రావటానికి కారణం ఏంటి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదో, యెహోషువ చేసిన ప్రమాణాన్ని రాజైన సౌలు తప్పాడు గనుక నీ కాలంలో కరువు వచ్చింది అన్నాడు. ఏంటయ్యా ఏంటి ఏమన్నారు? యెహోషువ గిబియోనీయులతో ప్రమాణం చేశాడు. ఏమని? గిబియోనీయులారా సదాకాలము మీతో చెలిమి యెహోవా నామం పేరిట ఆనబెట్టి మీకు చెప్తూ ఉన్నాను. దేవుడైన యెహోవా నామం పేరిట ఆనబెట్టి చెప్తూ ఉన్నాను. ఏమిటంటే, గిబియోనీయులారా మీరు నీళ్లు చేదువారుగాను కట్టెలు నరుకువారుగాను ఇశ్రాయేలుకి మీరు దాసులుగా ఉంటారు. మీతో యుద్ధం చేయం, మిమ్మల్ని చంపం. యెహోషువ ప్రమాణం చేస్తే
యెహోషువ చేసిన ప్రమాణాన్ని 400 సంవత్సరాల తర్వాత రాజైన సౌలు తప్పాడు. రాజైన సౌలు తప్పితే శిక్ష ఏ కాలంలో వచ్చింది? 40 సంవత్సరాల తర్వాత. ఎవరి కాలంలో? దావీదు కాలంలో వచ్చింది. అంటే ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీతిమంతుడు నష్టము కలిగిన మాట తప్పకూడదు. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు మాట ఇచ్చాడు, ఏదైతే నా ఇంటిలో నుంచి మొట్టమొదట నన్ను ఎదుర్కొంటాదో దాన్ని నీకు బలిగా ఇస్తాను. యుద్ధంలో అఖండమైన విజయాన్ని పొంది తిరిగి వస్తున్నాడు. తన కూతురు ఎదురొచ్చింది. అంటాడు కూతురుతో, యెహోవాకు మాట ఇచ్చాను గనక వినితీయను. తండ్రి, దేవునికి మాట ఇచ్చావా? నీవిచ్చిన మాట చొప్పునే నాకు చేయి. బిడ్లరా, మాట తప్పినందుకు దావీదు కాలంలో నష్టం. ఈ లైవ్లో వాక్యం వింటున్న సహోదరుడా, బాప్తిస్మం తీసుకునేటప్పుడు, తమ్ముడా నా వైపు చూడు, బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఎన్ని ప్రమాణాలు నువ్వు దేవుని దగ్గర చేశావు? త్రాగను మాటిచ్చావు. ఈరోజు నువ్వు త్రాగుబోతుగా బ్రతుకుతూ ఉంటే, ప్రభా సినిమాల వైపు వెళ్ళను, అబద్ధం ఆడను, అపవిత్రమైన అశ్లీలమైన వాటిని నా కళ్ళతో చూడను, ఏ దురాలోచన రానివ్వను, బ్రతికిన కాలమంతా ఒక ప్రతిష్ఠితుడిగా, నాజీరు చేయబడిన వాడిగా, పవిత్రుడిగా నీ కొరకు బ్రతుకుతాను. దేవుని దగ్గర ప్రమాణం చేయలేదా? మనుషుడా, దేవునితో నువ్వు చేసిన ప్రమాణాలు ఏమైపోయాయి? దేవునికి ఇచ్చిన మాట ఏమైపోయింది? ఎలా బ్రతుకుతానని దేవునికి మాట ఇచ్చావో ఆ మాటలన్నీ నీ జీవితంలో ఏమైపోయాయో ఒక్కసారి ఆలోచించు. దేవుడిచ్చిన నిబంధన పలక మోషే బ్రతులు చేశాడు. నీ జీవితంలో కూడా దేవునికి ఇచ్చిన మాట, దేవునితో చేసిన నిబంధన ఒకవేళ నువ్వు బ్రతులు చేస్తా ఉన్నావేమో. నష్టం కలిగిన ఇచ్చిన మాట, మనుషులకి ఇచ్చిన మాట అయినా, దేవునికి ఇచ్చిన మాట అయినా, దైవ సేవకులకి ఇచ్చిన మాట అయినా, సంఘానికి ఇచ్చిన మాట అయినా, ఎవరికి ఇచ్చిన మాట అయినా, నష్టం కలిగిన మాట తప్పొద్దు. హల్లెలూయా. నిబంధనను నువ్వు కాపాడుకుంటే ఈ నిబంధన సమాధానమునకు నిత్య జీవమునకు కారణమగునుగాక. చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. కాబట్టి ప్రభు బిడ్డలారా, మన జీవితంలో తొందరపాటు లేకుండా ఏ పని నువ్వు ప్రారంభించినా 1-10 సార్లు ఆలోచించు. మోషే తొందరపాటుతనం మోషే జీవితాన్ని ఎంత నాశనం చేసిందో కదా. ఒక్క మాట ప్రభువుని అడుగుదాం. దేవా, ఈ రాత్రి నుండి ప్రతిదీ ప్రార్థనా పూర్వకంగా ఏ పని ప్రారంభించేటప్పుడైనా మీ సన్నిధిలో 1-10 సార్లు ఆలోచించి మీ చిత్తాన్ని కనుక్కొని నేను అడుగులు వేస్తానయ్యా. గత రాత్రి మనం విన్నాం కదా, దయగల నీ ఆత్మచేత నన్ను సమభూమిలో నడిపించు, నీ చిత్తానుసారంగా నడుచుట నాకు నేర్పు అన్నాడు. మన జీవితంలో మానవావేశం, తొందరపాటుతనం లేకుండా ప్రతి అడుగు ఆయన చిత్తానుసారంగా ఈ రాత్రి నుండి ఉండునుగాక. రాగల జూలై మాసమంతా ఆయన చిత్తానుసారంగా అడుగులు వేసే కృప దేవుడు మనకించినట్లుగా అందరం చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం.